అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా భర్త నాకే సొంతం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నీలవేణి పద్మాకర్ రావు దంపతులు చాలా అన్యోన్య దాంపత్యం వీళ్ళదని చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్లే కానీ అనని వాళ్ళు ఒకళ్ళు కూడా ఉండరు. పద్మాకర్ రావుకి ఆయనకి పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఆధారపడకుండా ఆయన స్వశక్తితో తన కాళ్ళ మీద తను ఆధారపడాలనుకుని పెళ్ళవగానే భార్యను తీసుకొని బయటకు వచ్చి ఆయన అప్పటికే MBA చదువుకొని ఉన్నాడు కాబట్టి కొంత మొత్తంలో డబ్బు తండ్రిని అడిగి తీసుకొని ఆయన ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం ఆయన నిద్రాహారాలు మాని పగలు రాత్రనక కష్టపడి భారీగా ఆవిడ సహాయ సహకారాలు అందించిన పుణ్యఫలమో ఏమో కానీ పట్టిందల్లా బంగారమై అంచెలంచెలుగా ఆయన వ్యాపారంలో మొదటి స్థానంలోకి వచ్చేశాడు. 2 సంవత్సరాల కాలంలో పెళ్ళైన తర్వాత నీలవేణికి 5 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. మనవణ్ణి చూసిపోవాలి, మనవరాల్ని చూసిపోవాలి అనుకున్న పద్మాకర్ రావు తల్లిదండ్రులు కోరిక తీరకుండానే పోయారు. ఇక ఆ తర్వాత భార్య గర్భవతి అవ్వలేదని కానీ ఆవిడకి పిల్లలు పుట్టలేదని కానీ పద్మాకర్ రావు ఒక్కరోజు కూడా ఒక్క మాట అనేవాడు కాదు. ఆయనకి భార్య అంటే పంచప్రాణాలు. దానికి కారణం ఆవిడ మంచితనమే. ఆవిడ ఆయన్ని ఎంత ప్రేమిస్తుంది అంటే దేవుణ్ణి ఒక దేవత ఎంతైతే కనుక దేవేరిగా కొలుస్తుందో అంత కొలుస్తుంది ఆవిడంటే ఆయనకి వల్లమాలిన ప్రేమ. వీళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా ఆవిడ గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఆవిడకి చాలా కాంప్లికేటెడ్ క్రిటికల్ ప్రెగ్నెన్సీ వచ్చిందని డాక్టర్లు చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మేబీ ఈ బేబీ తర్వాత ఇక ఆమె పూర్తిగా తల్లి కాలేకపోవచ్చు, ఎందుకంటే లోపల సిచ్యువేషన్స్ ఏమీ బాలేదండి అని పద్మాకర్ రావుకు చెప్తే భగవంతుడు ఇచ్చిందే దక్కుదల అనుకున్నాడు ఆయన. నీలవేణిని కంటికి రెప్పలాగా అటు ఆమె పుట్టింటి వాళ్ళు ఇటువైపున ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టి పద్మాకర్ రావు టైం స్పెండ్ చేసి చూసుకుని ఎట్టకేలకే 9 నెలల తరువాత బిడ్డని కనలేకపోయినా ఇక ఆపరేషన్ చేసి మరీ బిడ్డని బయటికి తీశారు. బాబు పుట్టాడు. ముద్దుల మూట కడుతున్న బాబును చూడగానే అసలు అందరి మనసులు నిండిపోయాయి. నీలవేణికి దాంతోనే గర్భసంచి తొలగిచ్చేసి ఇక శాశ్వతంగా పిల్లలు పుట్టరని చెప్పేశారు డాక్టర్లు. దాంతో పిల్లాడి పేరు శ్రీరామ్ అని పెట్టుకున్నారు. పిల్లాడిని చాలా గారాబంగా అలాగే సంస్కారవంతుడుగా విలువల్ని నేర్పుతో ఇక ప్రపంచం గురించి తెలియజేస్తూ మరీ పెంచుకొచ్చారు భార్యాభర్తలు. పిల్లాడు చిన్నప్పటి నుంచే అన్నిట్లో ఫస్టే. చదువు, డ్రాయింగు, స్పోర్ట్స్ ఎందులోకి వెళ్తే అందులో ఫస్టే. చాలా తెలివైనవాడు, చాలా చురుకైనవాడు. అల్లరి కూడా అలాగే చేస్తాడు. మంచితనం, దాన ధర్మాల బుద్ధి కూడా అలాగే ఉంటుంది. ఎవరన్నా సహాయం కోరి వస్తే కుడి చేత్తో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదని చేతికి ఎముక లేకుండా దానం చేసే బుద్ధి ఉన్న గొప్పవాడు శ్రీరామ్. దానికి తోడు ఎవరికైనా సహాయం కావాలి అనుకుంటే తన స్థాయి హోదా మర్చిపోయే మనుషులు డౌన్ టు ఎర్త్ ఉండాలనుకునే వెళ్ళి ఇంట్లో పని వాళ్ళకైనా సరే ఏదైనా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళ పక్కన నిలబడి మరీ ఆ పని పూర్తి చేయించచ్చు గొప్ప వ్యక్తిత్వం గలవాడు శ్రీరామ్. ఎంత మంచి కొడుకును కన్నారండి. నిజంగానే శ్రీరాముడే పుట్టాడేమో మీ కడుపున అని పద్మాకర్ రావుని నలుగురు పొగుడుతుంటే కడుపు నిండిపోయేది భార్యాభర్తలకే. చిన్నప్పటి నుంచి శ్రీరామ్దే డిఫరెంట్ థాట్స్. చదువు విషయంలో కూడా 10th వరకు తన ఇష్ట ప్రకారమే. 10th అయిపోయిన తర్వాత ఫోటోగ్రఫీ వైపు మక్కువ చూపించాడు శ్రీరామ్. అలా అతను ఇంటర్ చదువుకుంటూ ఆ తర్వాత డిగ్రీ చేసుకుంటూ ఆ తర్వాత PG దాకా వెళ్ళిన తర్వాత కూడా ఇక అతను ఫోటోగ్రఫీలో ఉన్నటువంటివన్నీ వాటి గురించే చదువుకుంటూ వాటికి సంబంధించిన వాటిని నేర్చుకుంటూ ఒకవైపున వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ దగ్గర నుంచి చాలా స్పెషల్ యానిమేషన్స్, ఫోటోగ్రఫీ ఇలా పెద్ద వాళ్ళ దగ్గరికి ఫారెన్ కూడా వెళ్తాను డాడీ, వెళ్ళి నేర్చుకొచ్చుకుంటాను అని చెప్తే అలాగేనయ్యా అని చెప్పి ఉన్న ఒక్కగానొక్క కొడుకుని వద్దని నీలవేణి చెప్తున్న పద్మాకర్ రావు శ్రీరామును ఫారెన్ పంపించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిల్లో మెళకువలు నేర్చుకోవటం, తిరిగి వచ్చిన తర్వాత తను ఓనుగా బిజినెస్ స్టార్ట్ చేయటం, ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ అవ్వటం, పిల్లాడు ప్రశాంతంగా అలా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. శ్రీరామ్కి
పెద్ద చెప్పుకోదగ్గ ప్రేమాయణాలు కూడా ఏమీ లేవు. ఎప్పుడో డిగ్రీ చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డ మాట నిజం. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి కులాలేదో డిఫరెన్స్లు వచ్చాయని, వాళ్ళ బావున్నాడని, వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతామన్నారని, అమెరికాలో ఉంటాడు వాళ్ళ బావని, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతానని అలా చెప్పేసరికి అది లైట్ తీసుకొని శ్రీరామ్ ఆ తర్వాత మూవ్ ఆన్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రేమ జోలికి అమ్మాయిల జోలికి శ్రీరామ్ వెళ్ళింది కూడా లేదు. ఆ తర్వాత రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా శ్రీరామ్ బిజినెస్ కూడా చాలా బాగా సాగుతోంది. పద్మాకర్ రావు, మరి నా బిజినెస్ ఎవరు చూసుకుంటారా నాన్న అని అడిగితే, మీరున్నంతకాలం మీరు చూసుకోండి డాడీ, తర్వాత మనవడో మనవరాలో వస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్తున్నాడు అని నీలవేణి అంటే, అవునారా అంటే నవ్వేసేవాడు శ్రీరామ్. అంతే తప్ప నువ్వు రాను, నువ్వు చూసుకోను అని చెప్తున్నావు ఇండైరెక్ట్గా అనేవాడు పద్మాకర్ రావు. కాదులే, కోడలు వస్తే చూసుకుంటుందేమో, చూసుకునే కోడలు అని నవ్వేసేవాడు శ్రీరామ్. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు మెల్లమెల్లగా ఈ బిజినెస్ కూడా నువ్వే చూసుకో నాన్న, రెండూ చూసుకుంటే నీకే మంచిది కదరా అని కొడుకుని ఆయన ఏ కాస్త ఖాళీ టైం దొరికినా తన ఆఫీస్కి తీసుకెళ్ళి ఆఫీస్ వర్క్ కూడా నేర్పించి, ఒకవైపున టెక్స్టైల్ బిజినెస్ గురించి, ఇటువైపున తను పెట్టుకున్న ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి, ఈ వీడియోలకి యానిమేషన్కి సంబంధించి, ఈ వీటికి సంబంధించిన ఈ బిజినెస్, వాటికి సంబంధించిన అదే రెండూ చూసుకుంటూ ఎప్పుడూ బిజీగా ఉండేవాడు శ్రీరామ్. ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా బయటికి వెళ్ళటం, ఫ్రెండ్స్తో ఎప్పుడైనా సరదాగా గడపటం తప్ప మరొక చెడ్డ అలవాట్లో చెప్పుకోదగినంత పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలతో ఫ్రెండ్షిప్లే తప్ప అతనికి దట్టు మగపిల్లలతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాడు శ్రీరామ్. అమ్మాయిలతో ఎక్కువగా చనువుగా ఉండే అలవాటు కూడా లేదు. ఒక రోజున తన ఫ్రెండ్కి పెళ్ళవుతోందని వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చిస్తే, అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, నువ్వు చేసుకోవట్రా అని అడిగింది నీలవేణి. ఏ టైంకి అది జరుగుతుందిలే మమ్మీ అన్నాక, ఏ టైంకి అది జరగటం కాదులే కానీ మీ అమ్మ ఆల్రెడీ 10,000 సంబంధాలు చూసి, అందులో 1000 మందిని ఫేర్ చేసి, అందులో 100 మందిని ఫేర్ చేసి, అందులో 10 మందిని ఫేర్ చేసి, ఆ 10 మందిని నీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉంచింది, వాళ్ళల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటావని మీ అమ్మ ఇండైరెక్ట్గా చెప్తోందిరా నీకు అన్నాడు పద్మాకర్ రావు. అవునా మమ్మీ అనేపాటికి, చూడు బంగారం, ఈ అమ్మాయిలందరికీ నీకు కావలసిన బెస్ట్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయిరా అని చెప్పింది నీలవేణి. శ్రీరామ్ నవ్వి, బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏంటమ్మా, 10 మందిని చూసి వాళ్ళని రిజెక్ట్ చేసి, మీరు నాకు ఇందులో నచ్చలేదు అందులో నచ్చలేదు అంటమా, అసలు చూడకుండానే కాదంటం కూడా తప్పు కదా, నువ్వు చేసిందే తప్పు కాదా మమ్మీ, 10,000 మందిని చూసి అందులో 1000 మందిని ఫేర్ చేసావంటే మిగతా 9 మంది వేస్ట్ అనా, ఆ 1000లో నుంచి 100 మందిని తీసావంటే 900 వేస్ట్ అనా, ఆ 100లో నుంచి 10 తీసావంటే 90 వేస్ట్ అనా, పిచ్చి మమ్మీ, మనకంటూ ఒకళ్ళు రాసుంటే వాళ్ళు మనకి హార్ట్కి టచ్ అవ్వాలమ్మా, నాకు అసలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశమే లేదు, పోనీ ఎవరినైనా ప్రేమించావట్రా అని అడిగాడు పద్మాకర్ రావు. డాడీ, అమ్మా నాన్నల దగ్గర ప్రేమించే విషయాన్ని దాచిపెట్టేంత శ్రీరామచంద్రుణ్ణనేమి నేను మీకు చెప్పనులే, కానీ ఇప్పటి వరకు నా హార్ట్ని ఎవరూ టచ్ చేయలేదు, మీకు తెలుసుగా, అప్పుడెప్పుడో డిగ్రీలో ఒక అమ్మాయి, ఆ తర్వాత ఆ ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ నేను ప్రేమ జోలికి వెళ్ళలేదు, అమ్మాయిల జోలికి వెళ్ళలేదన్నాడు శ్రీరామ్. ఈలోపు నా ఫ్రెండ్ది పెళ్ళుంది, మీరు ఈ అమ్మాయిలు కూడా పక్కన పెట్టేసేయండి అని చెప్పి తను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే, చూసారా చూడకుండానే నో అనేశాడు అంది నీలవేణి. సరేలే, వాడన్నది కూడా నిజమేగా, రాసి పెట్టుంటే కోడలు ఎట్నుంచైనా రావచ్చు అని నవ్వేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆయన అన్న మాటే దేవుడు విన్నాడో ఏమో కానీ శ్రీరామ్ అలా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిన తర్వాత మెహందీ, సంగీతో, హల్దీ ధూమ్ధామ్గా బాగా ఉన్న వాళ్ళ పెళ్ళి కాబట్టి చాలా ఎలైట్ లెవెల్లో ఆ పెళ్ళిని చేశారు. అయితే ఆ పెళ్ళికి మాత్రం ఒక అమ్మాయి చాలా అట్రాక్టివ్గా శ్రీరామ్ చూడగానే ప్రపంచమంతా ఒక్కసారిగా ఇక బ్లర్ అయిపోయి ఆ అమ్మాయి మాత్రమే ఎదురుగా కనిపిస్తోంది అన్నంత ఎందుకో చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూడగానే తన తానే మర్చిపోయాడు. పక్కన ఫ్రెండ్స్ పిలుస్తున్నా మాట్లాడుతున్నా ఆ మాటలేవి చెవికెక్కనంతగా శ్రీరామ్ ఆ అమ్మాయి చూపుల్లో, ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటల్లోనే తన తానే వెళ్ళిపోయి ఆ అమ్మాయికి వశం చేసుకునే వశీకరణ
నామకరణం చేసేస్తున్నట్టు ఉన్న ఆ అమ్మాయికి అలా తను ఎందుకో ఒక్కసారిగా మనసంతా లాగేసి ఆ అమ్మాయి వైపు ఆకర్షితుడైపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ రోజే పెళ్ళికి వచ్చింది. ఆ అమ్మాయి గురించి వివరాలు కనుక్కుని ఆ అమ్మాయి వెనకాల తిరగటమే సరిపోయింది. ఆ అమ్మాయి పేరు జానకి అని తెలిసిందే. అయితే ఆ అమ్మాయి పెళ్లి కూతురు తరఫు నుంచి వచ్చింది అని తెలిసింది. దాంతో ఇక ఆ అమ్మాయి వెనకాలే తిరిగి ఆ అమ్మాయి నవ్వే నవ్వులు, ఆ అమ్మాయి జోకులు, ఆ అమ్మాయి మాటలు, ఆ అమ్మాయి ఉన్న ఆ ఒక్కరోజు అదే సరిపోయింది శ్రీరామ్కి. చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనాలా, లేదంటే ఏమనాలి, అంతగా ప్రేమించేశాడు ఆ అమ్మాయిని. ఆ తరువాత ఇక తెల్లారి రిసెప్షన్ రోజునే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాము, అదే రిసెప్షన్ స్టేజ్ మీద అని వెళ్ళి డైమండ్ రింగ్ కూడా తెచ్చుకున్నాడు శ్రీరామ్. అయితే తెల్లవారి రిసెప్షన్లో ఆ అమ్మాయి కనిపించలేదు. పిచ్చోళ్ళలాగా మొత్తం ఎతికాడు. ఎతికితే ఎక్కడా ఆ అమ్మాయి లేదు. లేకపోయేపాటికి మనిషి డేలా పడిపోయాడు. గొంతు తడారిపోయింది. మనసంతా ఏదో చీకట్లు కమ్మేసినట్టు అయిపోయింది. వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ ఒకసారి నీ వైఫ్తో మాట్లాడాలరా అంటే, ఏమైంది శ్రీరామ్ అని అడిగితే, ఇలా నేను ఒక అమ్మాయిని చూశానని, ఆ అమ్మాయిని ఇష్టపడ్డానని, ఇది ఆ అమ్మాయి ఫోటో అని చూపించి, ఆ అమ్మాయి పేరు జానకి అని పెళ్లి కూతురు తరఫు నుంచి వచ్చిందని విన్నానని చెప్పి ఆ అమ్మాయిని అడిగాడు. అడిగితే, ఓ జానకా అని అడిగిన తర్వాత, ఎందుకు జానకి నీకు అని అడిగింది శ్రీరాము ఫ్రెండ్ వైఫ్. తను నేను ఇష్టపడుతున్నాను, తను నాకు చాలా నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సిస్టర్ అని చెప్తే, అవునా ఇంకా నయ్యం, తనతో చెప్పావు కాదు నీ ప్రేమ గురించి అంటే, ఏమైంది, చచ్చినా ఒప్పుకునేది కాదది. ఎందుకని, తన్నెవరినైనా ప్రేమిస్తోందా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, కొంపతీసి తనకి పెళ్ళయిందా ఏంటే, సరిగ్గా చెప్పు వాడికి, మా వాడు చాలా మంచోడు అని చెప్పాడు శ్రీరామ్ ఫ్రెండ్. ఆహా చెప్పేది వినండి, అలా కాదు, జానకి వాళ్ళు మా చుట్టాలేమీ కాదు, ఒక రకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ కూడా కాదు. మేము కొన్ని సంవత్సరాల క్రితం జానకి వాళ్ళ పక్కింట్లో ఉండే నైబర్స్. జానకి వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు. జానకి వాళ్ళ అమ్మగారి పేరు వాసవి, వాళ్ళ నాన్నగారి పేరు సత్యనారాయణ. జానకి వాళ్ళ క్యాస్ట్ ఇదే. జానకి వాళ్ళు కోటీశ్వర్లేమీ కాకపోయినా వాళ్ళ నాన్నగారిది ఒక గవర్నమెంట్ జాబు, వాళ్ళమ్మ ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్. దానికి తోడు ఆవిడ ఏదో టైలరింగ్ లాంటివి చేయిస్తూ ఉండేవాళ్ళు. అలా జానకి వాళ్ళ పక్కింట్లోకి వెళ్ళాం మేము. అలా వెళ్ళిన మాతో మా అమ్మ టైలరింగ్ అనే వాసవి ఆంటీ దగ్గరికి వెళ్ళి అలా కలిసిన ఫ్రెండ్షిప్. ఆ తర్వాత జానకి వాళ్ళకి మాకు కుదిరిన ఫ్రెండ్షిప్. అయితే జానకికి ఒక అక్క ఉంది. ఆ అక్క పేరు జయంతి. వాళ్ళక్క కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజీలో వెంకట్ అని ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించి జయంతికి చాలా మంచి సంబంధం చూశాడు జానకి వాళ్ళ నాన్న సత్యనారాయణ. అయితే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆయన వెళ్ళి ఎంక్వైరీ చేసొస్తే వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళని, కోటీశ్వరులని ఆయన ఎంక్వైరీలో తేలింది. అంత పెద్ద పెద్ద వాళ్ళతో మనకెందుకు, మన స్థాయికి హోదాకే మనం తగిన వాళ్ళనే చూసుకోవాలి. నేను చూసిన అబ్బాయికి నెలకు 1,00,000 రూపాయల జీతం, చెడ్డ అలవాట్లు లేవు, ఆడపడుచుల పోరు లేదు, ఇద్దరు మగపిల్లలు, వాళ్ళన్నయ్య అమెరికాలో సెటిల్ అయ్యాడు, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు, ఎప్పుడన్నా వచ్చిపోయే అత్తామామలు ఒక మాట అనేవాళ్ళు కాదు, సంస్కారం ఉన్న కుటుంబం. నువ్వు మేము చెప్పిన మాట విని అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావమ్మా. అబ్బాయి చూడటానికి చక్కగా ఉన్నాడు, చెడ్డ అలవాట్లు కూడా లేవు, ఎంటెక్ వరకు చదువుకున్నాడు, అబ్బాయి ఉండేది సొంత ఇల్లు, కారు ఉంది, అబ్బాయిది పెరిగే జీతమే కానీ తగ్గే జీతం కాదు, పిల్లాడు చాలా మంచోడని కూడా మా ఎంక్వైరీలో తేలింది అని చెప్పిన తర్వాత జయంతి ఏం మాట్లాడాలో తెలియక, నువ్వు అమ్మా నాన్నల మాట వింటావా వినవా అని వాసవి గట్టిగా అనేపాటికి సరేనని తలూపినట్టే ఊపి ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లిదాకా వచ్చిన తర్వాత నువ్వు లేనిది నేను చచ్చిపోతానని వెంకట్ ఫోన్ చేసి చెప్పేసరికి ఇక పెళ్లి ముహూర్తం ఇంకాసేపట్లో ఉంది అన్నప్పుడు జయంతి లేచిపోయింది. లేచిపోయి వెంకట్ని పెళ్లి చేసుకొని అదే పెళ్లి మండపానికి వచ్చింది. పెళ్లి వాళ్ళు నానా మాటలు అని సత్యనారాయణని, వాసవి ఆంటీని ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జయంతి, నువ్వు మా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నావు, ఏం సుఖపడతావో మాకు అర్థం కావటం లేదు, రేపొద్దున నీ జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థం కావటం లేదు, ప్రేమ దేన్నైనా మార్చగలదు నాన్న, ఎలాంటి వాళ్ళనైనా సరే మన వశం చేసుకోగలదని అమ్మా నాన్నలకి ధైర్యం చెప్పి అత్తారింటికి కాపురానికి వెళ్ళిపోయింది, వేరు కాపురం. ఆ తర్వాత
కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. ఎంతైనా సరే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని పెద్ద కూతురు, మొదట పుట్టిన కూతురు, గారాబంగా పెంచుకున్న కూతురు. అప్పుడు జానకి చదువుకుంటోంది మాతో పాటు. ఇక కూతురు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేదే. అల్లుడు వచ్చేవాడు కాదులే కానీ వాళ్ళ స్థాయికి హోదాకి వీళ్ళు తక్కువని అప్పుడప్పుడు మాత్రం జయంతి వచ్చి వెళుతూ ఉండేది పుట్టింటికి. ఇక కొన్నాళ్ల తర్వాత వెంకట్ జయంతిని కొట్టడం మొదలుపెట్టాడు, తిట్టడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు చిలికి గాలివాన్లు అయిపోవటం మొదలయ్యాయి. వెంకట్ వాళ్ళ ఫ్యామిలీ అసలు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. ఇక మీ పెళ్ళైపోయింది మీ కర్మ అనేవాళ్ళు. వెంకట్కి చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండేదే. ఇక బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకే, డబ్బు బాగా బలిసిపోయిన వాళ్ళు. దానికి తోడు జయంతిని అందచందాలు చూసి ఆ రోజు తాళి కట్టకుండా అనుభవించనిచ్చే ఆడది కాదు కాబట్టి ఓపెన్గా చెప్పాలంటే కేవలం సెక్స్ కోసమే అబద్ధాలాడి వెంకట్ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరిపోయిందే. ఇప్పుడు జయంతి నచ్చట్లేదు. ప్రతిదానికి జయంతిలో తప్పులే కనపడుతున్నాయి వెంకట్కే. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, ప్రతిదానికి కొట్టడం, తిట్టడం, సిగరెట్లతో కాల్చటం, టార్చర్లు చేయటం. ఇక ఆమె ముందే అమ్మాయిల్ని తెచ్చుకోవటం, గదుల్లోకి తీసుకెళ్ళటం. ఇలా కొన్నాళ్ళు ఇద్దరి మధ్య యుద్ధాలు, గొడవలు జరిగిపోయినాయి. ఈ విషయం జయంతి ఎంత దాచాలనుకున్నా కూడా అమ్మా నాన్నలు కాబట్టి వాసవి సత్యనారాయణ కనుక్కున్నారు. దాంతో వద్దమ్మా, జరిగిన తప్పేదో జరిగిపోయిందే, ఇంకా నువ్వు వాడితో ఉండొద్దు. జీవితంలో ఒక్కొక్కసారి పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా తీసుకునే తప్పుడు నిర్ణయాలు చివరికి ఒక్కొక్కసారి వాళ్ళని ఇలా ఎటూ తేల్చుకోలేని చోట నిలబెట్టి ఆపేస్తూ ఉంటాయి. నువ్వు వచ్చే తల్లి, నీకంటూ విడాకులు ఇప్పించేసే ఒక మంచి సంబంధం చూసి తర్వాత నేను పెళ్లి చేసేస్తానమ్మా. నీకు ఇవ్వాలనుకున్న కట్న కానుకలు అలాగే ఉన్నాయి, అవి ఇచ్చే నీకు పెళ్లి చేసి పంపిస్తాను తల్లి అని చెప్పాడు ఆయన. చెప్తే ఆ మాటకే రావాలా వద్దా అని ఆలోచిస్తున్న క్షణంలోనే జయంతి గర్భవతి అని తెలిసిందే. నా మీద ప్రేమ లేకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమ కలక్కపోదు. నా భర్త మారతాడు, ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆయన లేనిది నేను బ్రతకలేను. ఆయన్ని పెళ్లి చేసుకొని భర్తగా ఆయన కట్టిన తాళి నా మెల్లో ఉండగా ఇంకొకడు తాకినా సరే నేను తట్టుకోలేనని అమ్మా నాన్నలు ఎదిరించి మళ్ళీ పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యానని వెంకట్కి చెప్పిందే. వెంకట్కి జయంతే పెద్ద దరిద్రంగా అనిపిస్తే జయంతి కడుపులో బిడ్డ ఇంకా పెద్ద శనిలా అనిపించిందే. దానికి తోడు అప్పటి వరకు లేనిది వెంకట్ ఫ్యామిలీ ఇంటర్ఫియర్ అవటం మొదలుపెట్టారు జయంతి వాళ్ళ కుటుంబంలో. ఇక ఇంటర్ఫియర్ అవటం మొదలుపెట్టే వెంకట్ వాళ్ళ అమ్మ, అక్క, బావ, ఆ తర్వాత అన్నయ్య, వదిన, వాళ్ళ నాన్న రావటం, ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండటం, జయంతి మీద చాడీలు చెప్పటం, అయిన దానికి కాని దానికి తప్పులు పట్టడం, జయంతి ప్రెగ్నెంట్గా ఉందని కూడా ఆలోచించుకోకుండా మందల్ని ఇంటికి తీసుకురావటం, వంటలు చేయించడం, ఊడ్చిందే ఊడిపించి, తుడిపిందే తుడిపించే, అలా కనిపించిన టార్చర్లు, కొట్టినట్టు తిట్టినట్టు లేకుండా మాటలు అంటాం, ఆ మాటలతో తూట్లు పొడి చేయటం. అయినా సరే జయంతి తట్టుకొని నా భర్తను నేను మార్చుకోగలను బేబీ పుడితే అనే మొండితనంతోనే ఉంటే ఒకరోజు వెంకట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బయట ఎక్కడో ఏదో పార్టీ ఉందని వెళ్తే వెంకట్ తప్పతాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి జయంతి వెంకట్కి పొట్టేసుకొని ఎదురుగా వెళ్ళి నిలబడే భోజనం తినిపించబోతే ఆ ముఖం మీద భోజనాన్ని ఊస్తే, ఎందుకు ఇలా తయారయ్యావు, నన్ను ఎందుకు ఇలా హింస పెడుతున్నావు, నన్ను చూసి కాదో ఈ కడుపులో ఉంది మన ఇద్దరి ప్రేమకి గుర్తు, మన బిడ్డ, ప్రేమించానన్నావు, నా కాళ్ళు పట్టుకుంటానన్నావు, నా చుట్టూ తిరిగావు, ఎందుకు ఇలా చేస్తున్నావంటే, ప్రేమ ఈ ప్రపంచంలో నీకు ఒక విషయం చెప్పమంటావా, 100కి 90 మంది అబ్బాయిలు అమ్మాయిల్ని చూడంగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది వాళ్ళ ఫిజిక్కేనే. ఎవరైనా సరే వచ్చేసి ఒక 1 నైటో 10 నైట్సో ఒక 1 మంతో 1 ఇయరో వాడిచ్చేసుకుంటే ఏ అబ్బాయి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోడు. కానీ మీలాంటి వాళ్ళు, దట్టు మీ మిడిల్ క్లాస్ బతుకులు ఉన్నాయి చూసావా, అలాంటి అమ్మాయిలు ఏంటంటే ఒక్కటే ఫిక్స్ అయిపోతారు, పెళ్ళి అవ్వాలి, పెళ్ళైన తర్వాత మొగుడికే అన్నీ సమర్పించాలి, మొగుడితోనే అన్నీ పంచుకోవాలి, మొగుడు మమ్మల్ని ఆరాధించాలి, మొగుడిని మేము పూజించాలి, మొగుడు జీతం తెచ్చి మాకు ఇవ్వాలి, అత్తమామలకి పాద పూజలు చేసుకోవాలి, ఇలాంటివన్నీ అనుకునే మీలాంటోళ్ళు మాలాంటోళ్ళకి ఎలా కరెక్ట్ చెప్పు. ఎంత ట్రై చేశానే నిన్ను, ఎంత ప్రేమించానో, ఎంత నటించానో ప్రేమించినట్టు,
అలాగే ఎన్నిసార్లు నీతో ఫిజికల్ అవ్వాలనుకుంటే కనీసం నాకు హగ్ ఇచ్చావా, కనీసం నాకు కిస్ ఇచ్చావా, ఐ లవ్ యూ చెప్పటానికే నువ్వు మెల్లో తాళి కట్టిందాకా చెప్పలేదు నాకు ఐ లవ్ యూ టూ నేను చెప్తే. మరి నీకే అంత ఇది ఉన్నప్పుడు నిన్ను ఎలాగైనా అనుభవించాలనే నా మోజు నా కోరికని ఎలా అణగతుక్కుంటానో, అందుకే నీ మెల్లో ఒక తాళి ముష్టి పడేశాను అనేపాటికంటే నేను నీ కంటికి బ్రోతల్లా కనిపించానా అని అడిగేపాటికి వాటికైతే డబ్బులు ఇస్తే వస్తాయి, నువ్వు అలా రావు కదే అని మాట పెరిగిపోయి వెంకట్ తను తాగే బాటిల్స్ ఒక 5-6 తీసుకొని జయంతి తల మీద పగల కొట్టేసేపాటికి జయంతి తల పగిలిపోయి బ్లీడ్ అయిపోయి కడుపులో బిడ్డతో సహా ప్రాణం వదిలేసింది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న వాసవి సత్యనారాయణ పరుగున వచ్చేలోపే వెంకట్ వాళ్ళ అమ్మ నాన్న జయంతి శవాన్ని అక్కడి నుంచి ఎత్తేయించడం, శవాన్ని తగలబెట్టేయించడం, యాషెస్ కూడా కనపడకుండా వాటిని కలిపేయటం చేసేశారు. అయితే అల్లుడి మీద కేసు పెట్టాడు సత్యనారాయణ గారు. పెడితే ఆ కేసు ఏమైనా నిలబడుద్దా, వాళ్ళకు పలుకుబడిందే. జయంతి వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత వాడితోనే ప్రెగ్నెంట్ అయినట్టు జయంతి రాసినట్టు ఒక సూసైడ్ లెటర్ క్రియేట్ చేసుకొచ్చి జయంతి హ్యాండ్ రైటింగ్తోనే ఇక తప్పు మా అబ్బాయిది కాదు వీళ్ళమ్మాయిదే, వీళ్ళమ్మాయి కులత పతిత వేశ్య, వీళ్ళమ్మాయి ఒకరితో కాలు జారింది అనే పోయిన మనిషి మీద నానా నిందలు వేసి చేతులు దులిపేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆ వెంకట్గాడు వేరే ఇంకొక బలిసిన వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు ఫారిన్ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి జానకికి ప్రేమలంటే భయం. ఎవరైనా ప్రేమిస్తున్నాము అని చెప్పినా ఆమెడు దూరంలో ఉండి ఎస్కేప్ అయిపోద్ది. తనకి తన అందానికి ఈరోజు నువ్వు దాసోహం అవటం ఏం పెద్ద ఆశ్చర్యం కాదు శ్రీరామ్. తనకి స్కూల్ డేస్లో, ఆ తర్వాత కాలేజీ డేస్లో, ఆ తర్వాత ఇప్పుడు తను ఫలానా ఆఫీస్లో వర్క్ చేస్తోంది. అక్కడ కూడా చాలామంది అబ్బాయిలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే తన క్యారెక్టర్కి ఫిదా అయిపోయి చాలామంది పెద్ద వాళ్ళ కొడుకులు కూడా వీళ్ళ స్థాయిలు హోదాలు మర్చిపోయి కూడా జానకి కోసం అని చెప్పి కాలేజీ నుంచి ఆఫీస్కి వచ్చి పడిగాపులు కాస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ జానకి ఎవరికి ఓకే అని చెప్పట్లేదు. అసలు పెళ్లి మీదే తనకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకోమని చెప్తున్నా కూడా ఎప్పటికప్పుడు పెళ్ళిని తప్పించుకోవటానికి నెక్స్ట్ ఇయర్ ఆలోచిద్దాం, ఇయర్ ఎండింగ్లో ఆలోచిద్దాం అలా చెప్పుకుంటూ టైంని గడుపుకుంటూ వచ్చేస్తోంది జానకి అని చెప్పుకొచ్చింది శ్రీరామ్ ఫ్రెండ్ వైఫ్. ఏది ఏమైనా సరే నేను అందరిలా కాదో, నేను తను వదిలిపెట్టను, తను నాకు చాలా చాలా నచ్చింది, తను నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానంటే శ్రీరామ్ ఫ్రెండ్ నిజంగానే వాడు చాలా మంచివాడురా అని తన వైఫ్కి చెప్తే, కానీ ఏం చేయగలం, అయితే నాకుంది ఒకే ఒక్క ఐడియా చెప్పమంటే చెప్తానంది శ్రీరామ్ ఫ్రెండ్ వైఫ్. చెప్పు సిస్టర్ అని అడిగితే, నువ్వు ఇలా లవ్ మ్యారేజ్ అన్నట్టు వెళ్తే జానకితో అసలు పని అవ్వదు. అలా కాకుండా మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? నా మాటని మా అమ్మ నాన్న ఎప్పుడూ కాదనరు. నేను ఏది అడిగితే దానికి సరే అనే ఫ్రెండ్లీ పేరెంట్సే మా ఇంట్లో. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉందా? లేదు. పోనీ డౌరీ ఫీలింగ్ ఏమన్నా? అబ్బబ్బా అన్నాడు శ్రీరామ్. వాడు ఒక్కడే కొడుకే, వాడికే 7 తరాలు తిన్నా తరగనంతుంది, వాళ్ళు ఏం చేసుకుంటారో, వాడిని కొనటం కష్టంలే కానీ నువ్వు చెప్పు అన్నాడు శ్రీరామ్ ఫ్రెండ్. ఓకే, ఏ ప్రాబ్లం లేదు కాబట్టి నువ్వు మంచోడివేనా, కొడతా నిన్ను అన్నాడు శ్రీరామ్ ఫ్రెండ్. కొట్టావులే కానీ ఏడ్సావు, నువ్వు డైరెక్ట్గా మీ అమ్మా నాన్నని తీసుకొని వాసవి ఆంటీ సత్యనారాయణ అంకుల్ని అప్రోచ్ అయిపోయి నీకు కాకుండా ఇదే మా పెళ్లిలో మీ మమ్మీ డాడీ కూడా వచ్చారని, జానకిని చూశారని, జానకి నచ్చిందని, వాళ్ళే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నట్టుగా వెళ్ళండి. మీరు అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి నీ గురించి ఎంక్వైరీ చేసుకున్నా నీ గురించి తప్పులేమీ లేవనుకో, ఫైన్, శుభ్రంగా నిన్ను వాళ్ళు అల్లుడుగా యాక్సెప్ట్ చేస్తారు. అమ్మా నాన్న మాటనే కాదనే కూతురు కాదు జానకి. కాబట్టి హ్యాపీగా మీ పెళ్ళి అయిపోద్ది, మీ పెళ్ళికి నన్ను పిలవటం మర్చిపోకు, అంతా ఓకే అయితేనేలే అంది శ్రీరామ్ ఫ్రెండ్ భార్య. సరేనని థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి శ్రీరామ్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి నీలవేణి పద్మాకర్రావు దగ్గర కూర్చుని జానకి ఫోటోలు చూపించాడు. పిల్ల చాలా బాగుందిరా, పుత్తడి బొమ్మలాగా ఉందంది నీలవేణి. జరిగిందంతా చెప్పుకొస్తే అయ్యయ్యో అనుకోని, సరేలే నాన్న అలాగే వెళ్ళి అడుగుదాంలే అంటే, వాళ్ళు ఉండేది ఇక్కడి నుంచి 7 గంటల దూరంలో అమ్మ. వామ్మో అంది నీలవేణి. అన్నాక వీళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని ఫ్లైట్లో అక్కడి నుంచి జానకి వాళ్ళ ఊరెళ్ళి హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ దిగి, ఆ తర్వాత వాసవి సత్యనారాయణ వాళ్ళ గురించి ఈలోపు పద్మాకర్రావు ఎంక్వైరీ చేసుకొని ఆయన చాలా మంచోడని, ఆవిడ ఉత్తమురాలని, పిల్ల అసలు చాలా చాలా పర్ఫెక్ట్ అమ్మాయిని
పెద్దమ్మాయి లైఫ్లో ఎలా జరిగిందని తెలుసుకొని బయట ప్రపంచం అంతా కూడా జరిగేది ఒకటైతే బయటకు కనిపించేదే నమ్ముతారు కాబట్టి 50-50 ఆన్సర్స్ చెప్పారు పెద్దమ్మాయి విషయంలో బయటోళ్ళు. ఇలా బతుకులు చెడ అందే నీలవేణి. ఆ తర్వాత డైరెక్ట్గా వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు కొడితే వాసవి తలుపు తెరిచి ఎవరండి, లోపలికి రావచ్చా అమ్మ అని అడిగితే అయ్యో రండి అన్న తర్వాత కూర్చోవచ్చా, కూర్చోండి అన్న తర్వాత నా పేరు పద్మాకర్ రావమ్మ, మీ వారున్నారా, ఇంకాసేపట్లో వచ్చేస్తారండి ఆఫీసు నుంచి అని ఆయన ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తున్నానని వచ్చాడు సత్యనారాయణ. నమస్కారాలు అవి అయ్యాక మంచినీళ్ళు కాఫీ టిఫిన్లు ఇచ్చాక నా పేరు పద్మాకర్రావు, ఈవిడ నా భార్య నీలవేణి, వీడు నా కొడుకు శ్రీరాము, మాకు పలానా వ్యాపారాలు ఉన్నాయి, అబ్బాయి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్తే మంచిది, ఎవరైనా ఉన్నారా అండి తెలిసిన వాళ్ళు ఇక్కడ అంటే పెళ్లి గురించి, ఎవరైనా అమ్మాయిని చూసుకున్నారా, మంచి చెడు విచారించడానికి వచ్చారా, మా వీధిలో అమ్మాయిని ఖాయం చేసుకున్నారా, ఎవరమ్మాయి అండి అని అడిగితే చిచ్చి ఎవరమ్మాయి కాదు అన్నయ్య గారు, మీ అమ్మాయి జానకినే, మేము మొన్న పెళ్ళికి వచ్చింది కదా పలానా అబ్బాయి భార్య పెళ్ళికి, మాకు వాళ్ళు మా అబ్బాయి ఫ్రెండ్ దూర బంధువులు కూడా, ఆ పెళ్ళిలో మీ పిల్లని చూసాం, చాలా నచ్చింది, మా అబ్బాయికి కూడా నచ్చింది, దాంతో మా ఇంటి కోడల్ని చేసుకుందామని మీ బిడ్డని మా ఇంటికి కోడలుగా పంపమని అడుగుదామని వచ్చానండి అంది నీలవేణి. అనేపాటికి సత్యనారాయణకి వాసవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదో. మా అబ్బాయి చాలా మంచోడని, ఇలా మా అబ్బాయి ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాడని, మా బిజినెస్ కూడా చూస్తున్నాడని, మా అబ్బాయికి ఇలా ఒక షార్ట్ టైం బ్రేకప్ ఉంది కానీ చెప్పుకోదగిన లవ్ స్టోరీలు కూడా ఏమీ లేవని, మా అబ్బాయి చాలా మంచోడని, చెడు అలవాట్లు కూడా ఏమీ లేవని మీరు ఎంక్వైరీ చేసుకోండి ఓపెన్గా అని చెప్పారు వీళ్ళు. ఈలోపు జానకి వచ్చిందే. జానకికి ఇదంతా చెప్పుకొచ్చారు వాసవి సత్యనారాయణ. పిల్లని చూడగానే చాలా నచ్చింది నీలవేణి పద్మాకర్ రావుకి. శ్రీరామ్ జానకి వైపు అలా చూస్తూ కూర్చున్నాడు. లోపలికి వెళ్ళాక నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్నగారు అంటే, చూడమ్మా నీతో పాటు నీ వయసు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కని పిల్ల పాపలతో భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. మీ యొక్క విషయంలో జరిగిన తప్పును పట్టుకొని వేలాడటం కరెక్ట్ కాదు. అయినా ఒక విషయం చెప్పమంటావా, తప్పు వెంకటది మాత్రమేనంటావా, జయంతిదేమీ లేదంటావా? చిలక్కి చెప్పినట్టు నేను చెప్పలేదు. తండ్రిగా నాకేం విలువిచ్చి ఏం గౌరవం ఇచ్చిందే మీ అక్క. నేను పనిమాల కాళ్ళు పట్టుకున్నాను కదమ్మా ఒక కన్న తల్లిగా. మీ నాన్న ఎంత మంచి సంబంధం చూశాడో, పెళ్లి దాకా మా పరువు తీసి మరీ ఒప్పుకొని మరీ కనీసం అమ్మా నాన్నలకే మనం మర్యాద విలువివ్వాలన్నది కూడా మర్చిపోయి ప్రేమించిన వాడితో లేచిపోయి ఒక తప్పు చేసిందే. ఆ తర్వాత వాడు టార్చర్లు పెడుతున్నాడని తెలిసి మేము రమ్మంటే రానందే, కడుపుతో ఉన్నప్పుడు రమ్మంటే రానందే, దానికి అదే కాటికి చితి పేర్చుకుందే, అది చేసుకున్న కర్మకి అదే అనుభవించుకొని ఇవాళ నిందతో పోయిందే. నువ్వు దానిలాగే అయిపోద్దేమో జీవితం అనే ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ అలాంటి వాళ్లే అనుకుని నీ బ్రతుకుని ఇలానే ఉంచేసుకుంటానంటావా? అప్పుడు మరి మీ నాన్న కూడా చెడ్డోడు అవ్వాలి కదే, మా నాన్న చెడ్డోడు అవ్వాలిగా, మీ తాతగారు అలాగే అవ్వాలిగా. చూడమ్మా ప్రపంచం ఎప్పుడూ మిశ్రమ మనుషుల సమాహారం. అందరూ ఎప్పుడూ కూడా ఒక్కటేలాగా ఉండే మనుషులు ఎప్పుడూ ఉండరు. అందులో మరి అమ్మా నాన్నల్ని వినే జానకి లాంటి అమ్మా నాన్నలు చెప్పిన మాటలు విని వాళ్ళు చెప్పింది మాత్రమే చేసి వాళ్ళు చూసిన సంబంధం మాత్రమే చేసుకుందాం అనుకునే జానకి లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారుగా. అంటే తల్లిదండ్రులకి నువ్వు విలువిచ్చి గౌరవం ఇచ్చినట్టే కదా. నువ్వు అలాగని చెప్పి మాకేదో విలువిస్తున్నాను గౌరవం ఇస్తున్నాను అనే జరిగిపోయిన మీ అక్క జీవితాన్నే నువ్వేదో తలుచుకుంటూ ఒంటరిగా ఉండిపోతాను అని ఇప్పటి వరకు ఉన్నది చాలు. నువ్వు ఎప్పుడో నీ డిగ్రీలో సంబంధాలు వచ్చినాయి, పీజీ అన్నావు, పీజీలో వచ్చినాయి ఉద్యోగం అన్నావు, ఉద్యోగంలో వచ్చింది ప్రమోషన్ అన్నావు, పొజిషన్ అన్నావు, హైకల్ అన్నావు, ఎన్నిటికీ ఆఫీస్ షిఫ్ట్ అవుతున్నానన్నావు, ఊరుకున్నావు. నీతో పాటు ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినా మిమ్మల్ని మేము చదివించాం. ఆ తర్వాత ఆ చదువుకు తగ్గ ఒక విలువ ఉండాలనుకొని ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నావు. పెళ్ళి పేరెంట్ని చేసుకోకుండా పుట్టింట్లోనే పడుంటాను నేను, అమ్మా నాన్నల మాటే వింటానంటే అది మా గౌరవమా విలువ అని వాళ్ళు పరిపరి విధాల జానకి చెప్పేసరికి అక్క తప్పని నాకు తెలుసమ్మా, కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుంటే అలా అని నువ్వెవరన్నా ప్రేమిస్తావా? అది కాదు నాన్న. మరి ఏంటే మేము చెప్పేది ఈసారికి వినేయి రాదు. అబ్బాయి చాలా మంచివాడు, వాళ్ళు వాకిట్లోకి వచ్చి అడిగారు, నేను ఎంక్వైరీ చేయకుండా ఏది చెయ్యను, దయచేసి ఈసారికి మా మాట వినమ్మా, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చింది, మా మీద ఒట్టే అన్నారు అమ్మా నాన్నలు. ఇక జానకి ఏం మాట్లాడలా. ఆ తర్వాత
మేము విచారించుకొని చెప్తామండి అని సత్యనారాయణ అన్నాక తప్పకుండా అని నీలవేణి పద్మాకర్రావు శ్రీరామ్ అక్కడి నుంచి వెళ్ళారు. శ్రీరామ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తే క్లీన్ చిట్ వచ్చింది సత్యనారాయణకే. తర్వాత నీలవేణి వాళ్ళు వీళ్ళని ఆహ్వానిస్తే వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆ తర్వాత శ్రీరామ్ జానకి మాట్లాడుకోవటం, కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేద్దాం అనుకోవటం. అలా కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేసిన దాంట్లో శ్రీరామ్ తన ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు జానకికి. ఇక అసలు అతని ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయింది జానకి. నిజంగా ఒక మగాడంటేనే నచ్చని జానకి, ఒక మగాడిని అసహించుకున్న జానకి నిజంగా మగాళ్లలో శ్రీరామ్ లాంటి వాడు అసలు ఉంటాడా? నిజంగా భూమి మీద పుట్టిన శ్రీరామచంద్రుడు ఈ జనరేషన్లో ఉండి తనకు భర్తగా వస్తున్నాడా అని తెగ మురిసిపోయి ఆనందపడిపోయింది. ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే అనుకున్నారు. రూపాయి ఖర్చు కూడా మీరు పెట్టుకోవడానికి వీల్లేదని, మాకున్న ఒక్కగానొక్క పెళ్ళి, ఆ కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా మినిమం 25 ఏళ్ళు గుర్తుండేలా చెయ్యాలి మేమని పద్మాకర్రావు నీలవేణి కలిసి జానకికి ఈ నగ ఉంది, ఈ నగ లేదు అనకుండా నింపేసుకొచ్చింది నీలవేణి. ఈ డ్రెస్ ఉంది, ఈ చీర ఉంది, ఈ చీర లేదు, ఈ చెప్పులు ఉన్నాయి, ఈ కాస్మెటిక్స్ లేవు, ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఇది లేదనకుండా కొందే కోడలి కోసం. ఇక పద్మాకర్రావు అయితే గనక ధూమ్ధామ్గా పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెళ్ళికి వెడ్డింగ్ కార్డులు కొట్టించి, ఇక ఆయన అలా ఫస్ట్ ఎంగేజ్మెంట్ గ్రాండ్గా అయిపోయి స్పెషల్గా తెప్పించిన డైమండ్ రింగ్స్తో కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటోషూట్లు, మెహందీ, హల్దీ, ధూమ్ధామ్గా సంగీతులు అన్నీ అయిపోయి పెళ్ళి అయిపోయింది. సత్యనారాయణ వ్రతాలు, రిసెప్షన్లు, ఆ తర్వాత మళ్ళీ దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ ఫ్రెండ్స్ని పిలిచి ఇంకోటి పెద్ద పార్టీ, ఇవన్నీ సెలబ్రేట్ చేసి వర్కర్లకు బోనస్లు, అలాగే వర్కర్లందరికీ కూడాను భోజనాలు పెట్టించి ఆ కొత్త కోడలు వచ్చింది కాబట్టి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తున్నానని పద్మాకర్రావు అనౌన్స్ చేసి వాళ్ళ పిల్లలకి స్కూల్ కట్టిస్తున్నానని చెప్పి ఇదంతా గ్రాండ్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి శోభనానికి ముహూర్తం పెట్టించారు. శోభనానికి ముహూర్తం పెట్టిస్తే పంతులు అక్కడే ఉండి ఇక శోభనం చాలా బాగుందమ్మా, రేపటి రోజున ముహూర్తము, ఇక రేపు వీళ్ళని కలిపామనుకోండి 100 ఏళ్ల పాటు చల్లగా ఉంటారు, లేదంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ వీళ్ళు కలవటం ఆలస్యం అవుతుంది అని చెప్తే ఎందుకు రేపే ఏర్పాటు చేద్దామని నీలవేణి సినిమా సెట్టింగులు కూడా ఫస్ట్ నైట్ రూముల్లో అలా ఉంటాయో ఉండవో, మనం ఒక 5 స్టార్ హోటల్లో సూట్ రూములు బుక్ చేసుకుని 1 కోటి రూపాయలు కట్టినా అంత అందంగా ఉంటుందో ఉండదో అన్నట్టుగా పద్మాకర్రావు నీలవేణి కలిసి స్పెషల్గా ఎక్కడెక్కడున్న డెకరేషన్ వాళ్ళని పిలిపించి మరి ఫస్ట్ నైట్ రూమ్ని దాంతోపాటు ఇల్లు కూడా డెకరేట్ చేయించి ఆ తర్వాత అలా పూజారి వచ్చి పూజలు చేయించి ఆరోహోరా దంపతి తాంబూలాలు, అలా మిథున విడియాలు అవన్నీ ఇప్పించేసిన తర్వాత ఒకే విస్తర్లో భోజనాలు, ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళకి తినిపించటాలు, ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవటాలు, పూలబంతులు ఆడుకోవటాలు, తాంబూలాలు తినిపించటాలు ఫస్ట్ నైట్లో ఇవన్నీ ముందు చేయించేవి కాబట్టి ఆ తంతులన్నీ పూర్తయిపోయి సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా జానకికి కట్టిన చీర అయితేనేమి, శ్రీరాము కట్టిన మధుపర్కాలు అయితేనేమి అబ్బొబ్బొబ్బొబ్బో అసలు ఎంత అందంగా ఉన్నారంటే శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరూ, జానకి ఫ్రెండ్స్ అందరూ, చుట్టాలందరూ వచ్చి 2 కళ్ళు సాలట్లేదమ్మా చుట్టానికి, మా దిష్టి తగిలేలా ఉందని ముత్తైదువులందరూ దిష్టి తీసి ఇక కాసేపట్లో గదిలోకి పంపిద్దామనగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో ఒక అమ్మాయి సెక్యూరిటీతో తలపడి అక్కడి నుంచి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి రాగానే అప్పుడే శ్రీరామ్ ఫోన్ వచ్చిందని మాట్లాడుతూ ఉండగా శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే కూర్చుని ఊసలాడుకుంటున్నారు. అయితే ఎవరమ్మా నువ్వు అని అడిగింది నీలవేణి. శ్రీరామ్ కోసం వచ్చాను, నా పేరు సుష్మ అని చెప్పింది. అవునా, మా వాడు నీకు తెలుసా, ఎవరు నువ్వు అని అడిగితే వీడు నాకు ఆయనకి పుట్టిన బాబు, ఈ బాబు పేరు అరుణ్, ఈ విషయం తేల్చుకుందామని వచ్చాను, ఆయన కోసం నా కళ్ళు కాయలు కాచిపోయినాయి, 3 సంవత్సరాలుగా ఆయన కోసమని పిచ్చిదానిలాగా వెతుకుతున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. దాంతో ఎక్కడ వాళ్ళక్కడ నిర్ఘాంతపోయి నుంచొని కొంపదీసి ప్రాంకా అన్నారు ముందు శ్రీరామ్ ఫ్రెండ్స్ వైఫ్లో. ఆ తర్వాత ఏంటి నిజమా, నాటకాలేకే అన్నారు శ్రీరామ్ ఫ్రెండ్స్. అసలు ఏంటిదంతా ఏం జరుగుతుంది అనేది
జానకికి వార్త వెళ్ళిపోయి జానకికి అర్థం కాల. అక్కడే ఉన్న జానకి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయి నిలబడిపోయారు. దాంతో ఇక ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోతే, నిజమండి, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆయనకి తాళి కట్టని భార్యని, ఈ ఇంటికి ఆయన తీసుకురాని కోడల్ని, వీడు మీ మనవడు, మా ఇద్దరి ప్రేమకి గుర్తు, మేమిద్దరం కలిస్తే వీడు మా సంగమానికి గుర్తుగా పుట్టిన పిల్లాడు అని చెప్పేపాటికి అందరూ నిర్ఘాంతపోయి నిలబడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీరామ్ ఫ్రెండు శ్రీరాముని పిలుచుకొచ్చాడు. ఎవరు నువ్వు, ఏంటిదంతా అని అడిగాడు శ్రీరామ్. అడిగితే నా పేరు సుష్మా అంటే, సో వాట్ అన్నాడు శ్రీరామ్. అనేసరికి వీడు మనిద్దరికీ పుట్టిన కొడుకు, చెప్పు తీసుకొని కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి, అసలు ఎవరే నువ్వు, నీ మొహం కూడా తెలియదు నాకు, అలాంటిది వీడు నీకు నాకు పుట్టిన కొడుక, నీ పేరేంటో నీ ఊరేంటో నువ్వెవరో కూడా తెలియదు నాకు, అలాంటిది వాడు నీకు నాకు పుట్టిన కొడుకేంటి, నువ్వు వీడిని వేసుకొని వచ్చి వాడిని నా కొడుకని నా ఇంటి దాకా రావటం ఏంటి, ఎలా కనపడుతున్నానే, డబ్బుల కోసం వేసుకొచ్చిన డ్రామానా ఇదే, డబ్బులు కావాలనుకుంటే అడుక్కో, అంతేకాని పిల్లాన్ని తీసుకొచ్చి మాలాంటి వాళ్ళకి కొడుకు అని అంటగట్టాలని డ్రామా ఎక్కువ అనేపాటికి అక్కడ ఉన్న వాళ్ళెవరికి ఏమీ అర్థం కాలేదు. దాంతో తలా ఒక మాట, నువ్వు కొడుకంటే సరిపోయిందా, ఎలా అవుతాడమ్మాయి కొడుకు, ఆ అబ్బాయి నాకు నువ్వు తెలియదంటే నువ్వు కూడా ఇప్పుడు నీ పేరు చెప్తున్నావు, ఏంటి డ్రామాలన్నీ అని అడిగితే ఇంకాపుతారా అందా సుష్మా. ఆపుతారా అనేపాటికి ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోతే, అవును ఆయన నా పేరు ఆయనకి తెలియదు, కానీ వీడు నాకు ఆయనకి పుట్టిన కొడుకు అనేది దైవ సాక్షిగా నిజం అని చెప్తే, అంటే పేరు తెలియకుండానే ఒక మగాడు ఒక ఆడదాంతో మమేకమైపోయి నీకు కొడుకు పుట్టే అన్నిసార్లు నీతో కలిసి ఆ తర్వాత నీ కొడుకును పుట్టించేశాడా అయితే అని అడిగారు వచ్చిన శ్రీరామ్ ఫ్రెండ్స్ వైఫ్లు కూడా. చాలే ఆపండి ఇంకా, అసలు ఆ రోజు జరిగిందేంటో మీకేం తెలుసు, ఏ రోజు అన్నారు శ్రీరామ్ ఫ్రెండ్స్. నీ బ్యాచులర్ పార్టీలోనే, నా బ్యాచులర్ పార్టీలో ఈ రిసార్ట్లో నీ బ్యాచులర్ పార్టీ అయింది, అవునా, అవును అయ్యింది, అక్కడికి నువ్వు మీ ఫ్రెండ్స్ అందరినీ, దట్టు బాయ్స్ అందరినీ తీసుకొని వచ్చావు అక్కడికి, అవునా, అవును తీసుకొచ్చాను, తీసుకొస్తే అక్కడ చాలా గ్రాండ్గా అందరూ బలిసిపోయిన వాళ్ళే కొడుకులే కాబట్టి ఒళ్ళుపై తెలియకుండా మీ అందరూ తెగ తాగారు కదరా, అవునా, రాగి అంటే పళ్ళు రాలిపోద్ది, అడ్డమైన రాలంటే ఊరుకునే రేంజ్లు కాదులే కానీ మాయే, అయితే ఏంటే ఎవత్తివి నువ్వు అని అడిగారు. అడిగేపాటికి అక్కడ నేను వెయిట్రెస్నే. వాట్ అన్నారు వాళ్ళు. అవును, నేను అక్కడ వెయిట్రెస్గా పనిచేస్తుంటే అక్కడ మీ అందరూ ఒళ్ళుపై తెలియకుండా తప్ప తాగేసి మీరు అలా పడిపోయారు పూల్ పార్టీ అయిపోయిన తర్వాత. అయితే మీ అందరినీ ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి మా బాయ్సే మీ గదుల్లో వదిలేసి వచ్చారు. అలా ఈ శ్రీరామ్ని నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్తే ముందు స్పృహలో లేని ఇతను గదిలోకి వెళ్ళగానే స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత ఇతను నన్ను పట్టుకొని గట్టిగా కౌగిలించేసుకున్నాడు. నేను సార్ తప్పు సార్ వదలండి సార్ అంటున్నా వదలకుండా నా పెదవుల మీద ముద్దు పెట్టి ఆ తర్వాత నన్ను ఇతను ఎలా చెప్పాలి మీకు, బయటికి పారిపోవటానికి వీలు లేకుండా నా బట్టలన్నీ చించేసి నన్ను నగ్నంగా నుంచోబెట్టి బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చేసి ఆ రాత్రంతా 20 సార్లు ఇతను నన్ను అనుభవించాడు. దాని పర్యవసానమే ఆ తర్వాత నేను గర్భవతిని అయ్యాను. తెల్లాడిన తర్వాత ఆ విషయం మరి మాకెందుకు చెప్పలేదు, మరి నువ్వెందుకు సైలెంట్గా ఊరుకున్నావు, మరి ఆ విషయం మాకు చెప్పాలిగా, నువ్వు అంత పతివ్రతవైతే మరి వాడే తప్పు చేశాడని ఎందుకు ప్రూవ్ చేయలేదే, నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే అని అడిగితే ఏమని ప్రూవ్ చేయగలను, నాకు అమ్మ లేదు, మా అమ్మ చనిపోయిందనే దిగుల్లో మా నాన్న చనిపోయాడు, తల్లి తండ్రి లేని అనాథని నేను, అక్కడక్కడ పనులు చేసుకుంటూ పెరిగిన దాన్నే, అలాంటి అనాథనైన నన్ను వీళ్ళింటి కోడలుగా వీళ్ళమ్మ నాన్న ఒప్పుకుంటారా, ఎంతో కొంత డబ్బు ఇచ్చి అక్కడికక్కడే మీరు నా నోరు నొక్కేస్తారు, లేదా నన్ను ఎవరో ఒకరిని పెట్టి చంపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అవునులే పార్ట్ టైంకి మర్డర్లు చేసుకుంటా తిరుగుతున్నాంగా మేము అన్నారు శ్రీరామ్ ఫ్రెండ్స్. ఏమో నా భయాలు నాకు కలిగాయి. దాంతో తెల్లారి నేను చెప్పింది నిజమని చూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యము లేక ఆ తర్వాత తెల్లారి ఇంక నేను అక్కడి నుంచి
వెళ్ళిపోయాను. బట్టలు చించేశాడన్నావు, చినిగిన బట్టలు తెల్లారేపటికి అతుక్కున్నాయి ఏంటే అని అడిగారు శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను శ్రీరామ్ బట్టలు వేసుకొని వెళ్ళిపోయాను. అతన్ని బెడ్షీట్లో వదిలేసి అతను తెచ్చుకున్న బ్యాగ్లో అతని బట్టలు ఉన్నాయి. అవే ఒళ్ళు కప్పుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి నేను ఇంకా రిసార్ట్లో కూడా ఉద్యోగం మానేశాను. ఆ తర్వాత నేను ఒక బామ్మగారి దగ్గర పనికి చేరాను. పనికి చేరిన తర్వాత 3-4 నెలల తర్వాత నా కడుపులో తిప్పటం, కళ్ళు తిరగటం మొదలైంది. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ప్రెగ్నెంట్ అని తెలిసింది. అబార్షన్ టైం దాటిపోయిందని తెలిసిందే. ఆ తర్వాత వచ్చి ఆ బామ్మ వాళ్ళకి నిజం చెప్తే కులతని పతితని అని నన్ను నా పొట్టని చూసి వాళ్ళ ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అక్కడి నుంచి అనాథలాగా ఒకవైపున కడుపులో బిడ్డని చంపుకోలేక చచ్చిపోదాం అనిపించి కూడా నేను అమ్మతనాన్ని, ఆడతనాన్ని ఉన్న మనిషిని కాబట్టి అలాగే పిచ్చిదానిలాగా ఇతని కోసం వెతుక్కుంటూ, ఇతను కాకపోతే ఇతని స్నేహితులైనా ఎవరో ఒకళ్ళు దొరక్కపోతారా అని దొరికిన చోటల్లా పనులు చేసుకుంటూ, ఆ తర్వాత బాబుని డెలివరీ అయ్యాక పిల్లాన్ని పెంచుకుంటూ పనులు చేసుకుంటూ వెతుక్కుంటూ వచ్చేపాటికి ఇదిగో 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అనేపాటికి వాట్ ద హెల్, అసలు ఏంటిదంతా? రిసార్ట్కి రావటం ఏంటి, రిసార్ట్కి వచ్చిన రోజు నువ్వు వెయిట్రెస్గా ఉండటం ఏంటి, నేను తాగటం ఏంటి, నువ్వు నన్ను గదిలో దింపటం ఏంటి, నేను మత్తులో ఉండటం ఏంటి, మత్తులోంచి లేవటం ఏంటి, నీ బట్టలు చించేయటం ఏంటి, నిన్ను నేను చెరచటం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వాట్ ఆర్ యూ టాకింగ్? నేను కలలో కూడా తప్పు చేయనే. నేను తప్పు చేసేవాడిని అయితే జానకి ఇలా రారా? మన ఈ సంవత్సరం మన ఇద్దరం కలిసే ఉన్నాగా, ఏ రోజైనా ఒక్కరోజు నీతో తప్పుగా ప్రవర్తించానా జానకి? ఇదంతా నువ్వు నమ్ముతున్నావారా? నా భార్య నా ప్రాణం, నా భార్య నా సర్వస్వం. నేను 3 ముళ్ళేసి ప్రమాణాలు చేసి 7 అడుగులేసి పెళ్లి చేసుకున్న భార్య తన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ ముఖం కూడా నాకు గుర్తులేదో. అసలు ఎవత్తివే నువ్వు? డబ్బులు కావాలంటే అడుక్కో, డాడీ కావాలంటే ఎంతో కొంత పడేసి పంపించు. అత్తయ్య, మావయ్య, ఫ్రెండ్స్ అందరినీ ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. నేను నా కలలో కూడా నీ మొహం చూసినట్టు నాకు గుర్తులేదో. ఒకవేళ నేనంతా ఒళ్ళుపై తెలియకుండా 20 సార్లు నీతో ఒక నైట్లో కలిస్తే తెల్లారి నా మత్తు దిగిన తర్వాత నాకు అది గుర్తు రావాలిగా, కనీసం నేనేం చేశానన్నది నాకు తెలియాలిగా. అంటే ఏంటిప్పుడు? ఏంటమ్మా ఇదంతా? అసలు ఏంటి నాటకం, ఏంటి డ్రామా? అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇలాగే అంటే ఇప్పుడు ఏంటి? ఒకవేళ ఆ రోజు నువ్వు అనుకున్న ప్రకారం నువ్వు వెయిట్రెస్గా ఉన్నావు, ఉండి ఇప్పుడు మా అబ్బాయి మీద ఇదంతా తోద్దాం అనుకున్నావు. నీకెంతో కొంత కావాలి, సెటిల్ చేసి పంపిస్తాం. ఎవడికో పుట్టినోడిని తీసుకొచ్చి మా అకౌంట్లో నువ్వు వేయొద్దులే కానీ ఎంత కావాలో చెప్పు. ఒక 50,000 ఇమ్మంటావా, ఒక 20,000 ఇమ్మంటావా అని అడిగితే ఏం పిచ్చిగా ఉందా? అవసరమైతే డిఎన్ఏలు చేయిస్తా, కోర్టుకి వెళ్తా, మిమ్మల్ని వీధికి ఈడుస్తా, మీడియాకి ఈడుస్తా. నేను ఎవరనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో? నువ్వేమీ నీ పెళ్ళాం ఒంటి మీద చెయ్యలేదుగా, నీ పెళ్ళాంతో నువ్వు కాపురం చేయలేదుగా, మీ ఫస్ట్ నైట్ అవ్వలేదని నాకు బాగా తెలుసు. దాని మెళ్ళో కట్టిన తాళి తెంచి నా మెళ్ళో కట్టు. నువ్వు నాకే భర్తవి కావాలి, నా బిడ్డకే నువ్వు తండ్రివి కావాలి. మనిద్దరం కలిసి కంటిన్యూ అయిపోదాం. నేను నీ భార్య కన్నా ఎక్కువగానే ప్రేమించగలను. నిన్ను నేనేమి జరిగిపోయిన దానికి నిందించాలని రాలా. నాకు ఈ ఇంటి కోడలుగా స్థానం కావాలి, నాకు పరువు ప్రతిష్టలు కావాలి, నువ్వు నా మెళ్ళలో తాళి కట్టడం కావాలి, వీడిని తండ్రిగా స్వీకరించడం కావాలి. లేదంటే అన్నారు నీలవేణి పద్మాకర్రావు. చెప్పాగా మీ బ్రతుకుని వీధికి ఎక్కిస్తానని. ఎక్కించవే, నువ్వేం చేసుకుంటావో చేసుకో పో, నువ్వు ఏం చేయగలవో చేసుకుని ఇష్టం. గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చెప్పి శ్రీరామ్ సుష్మ గోడ పట్టుకొని పిల్లాడితో సహా గేటు దాకా తీసుకెళ్ళి బయటికి తోసేసి ఆ తర్వాత గేటు మూసొచ్చాడు. వచ్చిన గెస్టులందరూ ఎవరితో దొంగ నాటకాలు వేసుకొని వచ్చిందిలేండి, దాని దగ్గర అంతసేటు ప్రూఫ్లే ఉంటే గనక అది ఆ ప్రూఫ్ల్లో ఏదో ఒకటి బయట పెట్టలేకపోయేదంటారా? ఇవన్నీ లైట్ తీసుకోండి అని వాళ్ళు ధైర్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అలా శ్రీరామ్ జానకి ఫస్ట్ నైట్ ఆగిపోయింది. అత్త మావలకి ఏం
చెప్పాలో అర్థం కాక వాళ్ళు కూర్చుండిపోయే. అల్లుడు ఎలాంటి వాళ్ళు సంవత్సరంగా చూస్తున్నారు వాళ్ళు. పెళ్ళికి ముందే తప్పు చేయని పిల్లాడు పెళ్ళైన తర్వాత ఎవరితో వచ్చి తప్పు చేశానని చెప్తుంటే అనాలన్నా కూడా శ్రీరామ్ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు అనలేకపోయారు. స్నేహితులందరూ లైట్ తీసుకో బావా, అదెవరో తెలివిగా చాలా ట్రాప్ చేయటానికని వచ్చింది లేరా, ఇలాంటి వాటన్నిటికీ ఇవన్నీ మామూలేనని శ్రీరామ్ ఫ్రెండ్ల భార్యలు కూడా అని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం, ఇక ఏదైనా మీరే అమ్మా నాన్నలు అనుకోండి అని వాసవి సత్యనారాయణ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత జానకికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇలా ఒక 2 రోజులు గడిచిపోయిందే. నీలవేణి అదెవతో పెద్ద పోరంబొకల దానిలాగా, పనికి మాలిన దానిలాగా, బజార్ దానిలాగా, తిరుగుబోద్దానిలాగా ఉంది. అసలు దాని రూపురేఖలు, దాని ఆహార్యమే కరెక్ట్గా లేవు. అది డబ్బుల కోసమే ఇదంతా ప్లాన్ చేసుకొని వచ్చినట్టుంది. ఏమంటా ముహూర్తం పెట్టించావో కానీ నువ్వు ఇంట్లో అది ముదరష్టమైనట్టే ఉంది. నువ్వు ముందు హనీమూన్కి టికెట్లు తీసి అమ్మాయిని అబ్బాయిని ఒక 3 నెలల పాటు ఏకాంతంగా నువ్వు ఫారిన్ కంట్రీస్ పంపించేసే, వెళ్ళి వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యి అప్పుడు కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రాదు. కొంత వాళ్ళ మనసులు కుదుటపడి ప్రశాంతంగా ఉంటాయి అనేసరికి అలా పద్మాకర్రావు హనీమూన్ టికెట్లు బుక్ చేద్దామని పిఏని రమ్మని ఫోన్ చేస్తే పిఏ కన్నా ముందు వీళ్ళకి కోర్టు సమన్లు వచ్చినాయి ఇంటికి. ఇలా సుష్మా అనేది కేసు పెట్టిందనే, ఇలా శ్రీరామ్ దాన్ని చెరిచాడనే, దానికి శ్రీరామ్కి కొడుకు పుట్టాడనే, వచ్చి కోర్టులో హాజరవ్వాలనే, ఊడు దాటడానికి వీల్లేదనే కోర్టు వాళ్ళదే పంపించిన సమాచారం. దాంతో ఏదైతే అదైందే. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా ఆగే క్వశ్చనే లేదు డాడీ, తేల్చుకుందాం పదమన్నాడు శ్రీరామ్ కూడా. అనేపాటికి జానకి ఏమీ మాట్లాడలా, మౌనంగా ఊరుకుందే. ఊరుకున్న తర్వాత శ్రీరామ్ జానకి మౌనాన్ని భరించలేకపోతున్నాడు. ఆ తర్వాత చాలా పెద్ద లాయర్ని పెట్టాడు పద్మాకర్రావు. చాలా పెద్ద లాయర్ని పెడితే అటువైపు సుష్మ కూడా ఒక లాయర్ని పెట్టిందే. పెట్టి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి కోర్టులో హాజరుపరిచిన తర్వాత అసలు నాకు గుర్తులేదు, నాకు సంబంధం లేదని ఎప్పుడు చెప్పింది శ్రీరామ్ చెప్తే సిగ్గు విడిచి సుష్మ, లాయర్లు చాలా ఘోరమైన క్వశ్చన్లు కోర్టులో అడుగుతారు కాబట్టి ఎక్కడ మొదలుపెట్టాడో, ఎలా మొదలుపెట్టాడో, ముందు నీ డ్రెస్సులో దేన్ని తీశాడో, అసలు ఎలా జరిగింది అంటే అనకూడదులే కానీ ఒక అశ్లీల చిత్రాన్ని కూడా అంత ఘోరంగా వర్ణించలేరేమో, వాత్సాయనుడి కామసూత్రాల్లో ఒక పార్టును కూడా అంత ఇదిగా బోధించలేరేమో. అలా కోర్టులో ఉన్న జడ్జికి లాయర్లందరికీ చెప్పి ఇక నేను అనాథనని వెక్కి వెక్కి ఏడ్చి నాలాంటి దిక్కులేని దాన్ని శీలాన్ని దోచుకొని నన్ను చెరిచి నా బిడ్డని అనాథని చేసి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు అనే DNA టెస్ట్ చేయించడానికి కూడా నేను సిద్ధమేనని చెప్పింది సుష్మ. నేను చచ్చినా దీన్ని చెరిచాను అంటే ఒప్పుకోను, ఇది నాకు గుర్తు లేదు, ఇది ఎవరో కూడా నాకు తెలియదని పంతానికి దిగాడు శ్రీరామ్. సరే DNA టెస్ట్ నువ్వు తప్పు చేసావా, చేస్తే చెప్పు బాబు, నువ్వు లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర నిజాలు దాచకూడదని పద్మాకర్రావు పెట్టిన లాయర్ అడిగితే మీకు బుద్ధి ఉందండి, మీరు అసలు LLB చేశారా లేకపోతే దాని తరఫున ఏమన్నా మీరు ఇక్కడ వకాలత్ పుచ్చుకొని వచ్చారా, ఏం మాట్లాడుతున్నారండి, దాని మొహం కూడా చూసినట్టు గుర్తులేదంటే దాంతో డైరెక్ట్గా ఒక నైట్లో 20 టైమ్స్ నేను స్పెండ్ చేశానని చెప్తుంటే బ్రెయిన్ పని చేయట్లేదా మీకు, ఆ మాత్రం తెలియదేంటండి, మీకు వైఫ్ ఉండే ఉంటారుగా, ఒక వైఫ్తో మనం ఇంటిమేట్ అయితే గనక నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు గుర్తుండదా, మనం ఎంత మత్తులో ఉన్నా కూడా. అంత తాగేసి అంత డ్రింక్లో ఉన్న చాలామంది మగాళ్ళు తల్లికి చెల్లికి అక్కకి భార్యకి ప్రేయస్కి తేడా తెలియట్లేదా అబ్బాయిలకి, ప్రియురాలు గదిలోకి వెళ్ళే బదులు అక్క గదుల్లోకి, పెళ్ళాం గదిలోకి వెళ్ళే బదులు అమ్మ గదుల్లోకి వెళ్తున్నారా ఏంటండి, సెన్స్లెస్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా అనేపాటికి సరేనని DNA రెడీ అన్నారు వీళ్ళు. DNA టెస్ట్లకు వెళ్ళారు. DNA టెస్ట్లకు వెళ్ళాక టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. టెస్ట్ రిపోర్ట్స్లో శ్రీరామే ఆ పుట్టిన బాబుకి ఫాదర్ అని కన్ఫర్మ్ అయింది. శ్రీరామ్ కూర్చుండిపోయాడు కోర్టులోనే. అసలు నీలవేణి పద్మాకర్రావుకి నోట్లోంచి మాట లేదు. వాసవి సత్యనారాయణకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జానకి షాక్లో ఉండిపోయింది. సుష్మ అదొక రకమైన వ్యంగ్యమైన నవ్వు నవ్వుతో అలాగే కోర్టు వాళ్ళని న్యాయం చేయమనమని ఏడ్చి శోకాండాలు పెట్టే, బాబుతో సహా చావటం తప్ప నాకు ఇంకో దాడి లేదని, నేను కులతని పతిత
కవితని వేసిని కాదని, ఆ రోజు జరిగింది నిజమని, ఈ వచ్చిన DNA రిపోర్టే దానికి సాక్ష్యమని ఇక తనకి తోచినట్టుగా మాట్లాడేసరికి లాయర్కి ఏం మాట్లాడాలో అర్థం కాల. అంత జరిగినా సరే శ్రీరామ్ మొహం అంతా ఎర్రగైపోయి కళ్ళు రక్తపు గడ్డల్లాగా అయిపోయినాయి. కన్నీళ్లతో అసలు కళ్ళు మూసుకుపోయిన తరుణంలో కూడా నో అని లేచి నిలబడి, నా ప్రాణం పోయినా చచ్చిన ఈ DNA రిపోర్ట్లో నేను ఆ పిల్లాడికి ఫాదర్ అని వచ్చినా, నేను దీని మీద చెయ్యేశానని, దీన్ని ముట్టుకున్నానని, వాడు నా కొడుకని ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. అది నాకు గుర్తు లేదు. నేను చచ్చినా అంతకు దిగజారిపోయి చీపుగా వెయిట్రస్సులు, ఇళ్లల్లో పాచి పనులు చేసుకునే వాళ్ళు, రోడ్డు మీద ముష్టెత్తుకొని బెగ్గర్సు, అలాంటి వాళ్ళందరి మీద చెయ్యేసేంత ఉమనైజర్నే కాదు నేను. మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ అండి DNA టెస్టు అని గట్టిగా అడిగాడు శ్రీరామ్. దాంతో కోర్టు వాళ్ళకి ఏం మాట్లాడాలో ఒక్క నిమిషం పాటు అర్థం కాలేదు. లాయరు వాద ప్రతివాదాలు పూర్తయిన తర్వాత వచ్చిన రిపోర్టు మీదే మా డౌట్ అనేసరికి, దాంతో ఇక మళ్ళీ ఈసారి అందరూ పోలీసుల పర్యవేక్షణలో, లాయర్ల పర్యవేక్షణలో, జడ్జి కూడా వచ్చి ఈసారి అందరి పర్యవేక్షణలో శ్రీరామ్కి, బాబుకి ఈసారి టెస్ట్ చేయించే విధంగా మళ్ళీ, కానీ ఈసారి టెస్ట్ రిపోర్ట్లో ఏదొస్తే ఇక అదే ఫైనల్ అని కూడా కోర్టు తీర్పిచ్చి, దాంతోపాటు నీ భార్య జానకి అప్పటి వరకు నీతో కలిసి ఉండటానికి వీల్లేదని, నీ భార్య జానకి అప్పటి వరకు నీతో వేరుగా ఉండాలని, నువ్వు ఒకవేళ టెస్ట్ రిపోర్ట్లో ఈసారి కూడా నీకు సుష్మకి పుట్టినవాడే అరుణ్ అని కనుక DNAలో ప్రూవ్ అయితే, జానకిని నువ్వు తాకలేదు కాబట్టి తాళి కట్టినా సరే జానకికి విడాకులు మంజూరు చేసి సుష్మనే నువ్వు భార్యగా స్వీకరించి బాబుకి నువ్వు తండ్రి హోదాని ఇవ్వాలి. అలా కాని పక్షంలో నీకు రేప్ కేసుకి శిక్ష పడటమే కాక సుష్మకి న్యాయం చేయటం, అలాగే ఆమెకి భరణం ఇప్పించడం కూడా జరుగుతుంది అని తీర్పిస్తే ఓకే అన్నాడు శ్రీరామ్. అయిపోయిన తర్వాత నిపుణుల పర్యవేక్షణలో శ్రీరామ్కి, అరుణ్కి కలిపి మళ్ళీ DNA టెస్ట్ చేశారు. చేసిన తర్వాత రిపోర్ట్ రావడానికి 15 రోజులుంది. ఇంటికి వచ్చి రాగానే పోలీసులు జానకిని వెళ్ళిపోవాలని వచ్చేసరికి వాసవి సత్యనారాయణతో జానకిని వెళ్ళమ్మ, రిపోర్ట్ వచ్చిన తర్వాత మేమే వచ్చి తీసుకొచ్చుకుంటామని నీలవేణి, పద్మాకర్ రావు అంటే శ్రీరామ్ జానకిని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను రా, నేను దాని ముఖం కూడా చూడలేదు, అది ఎవరో కూడా నాకు తెలియదు, ఆ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్తుంటే జానకి మాట్లాడకుండా అమ్మా నాన్నలతో కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముక్కు పచ్చలారకుండా పిల్లకి 16 రోజుల పండగైనా వెళ్ళలేదే, పెళ్ళి అయ్యి అవగానే ఏంటి విపత్తు అని వాసవి సత్యనారాయణకి ఏమీ అర్థం కాలేదు. పిల్లని తీసుకెళ్లారు. వారం రోజులు శ్రీరామ్ పిచ్చోళ్లాగా తిరిగి 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 ఆలోచించి పిచ్చోళ్లా తయారయ్యి ఊడు దాటకూడదన్నారని జానకికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా జానకి ఫోన్ తీయలేదు. 7వ రోజు జానకి శ్రీరామ్కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి శ్రీరామ్తో నేను ఈ ఊరే వచ్చానని, పలానా హోటల్లో పలానా రూమ్లో ఉన్నాను, వెంటనే రా నిన్ను కలవాలని చెప్తే శ్రీరామ్ ఆగమేఘాల మీద బయలుదేరి వెళ్ళాడు భార్య దగ్గరికి. వెళ్ళేసరికి అది హనీమూను సూట్ రూము. వెళ్ళగానే శ్రీరామ్ని ఒక్కసారిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది జానకి. ఏడ్చి తెల్ల చీర కట్టుకొని రూమ్ అంతా ఫస్ట్ నైట్కి డెకరేట్ చేసినట్టుగా చేసుంటే, ఏంట్రా ఇదంతా అన్నాడో ఏమో, నాకు నేను చేస్తోందేంటో అర్థం కాలేదు. ఈసారి DNA రిపోర్ట్లో కూడా ఆ పిల్లాడికి నువ్వే తండ్రివని వచ్చిందనుకో, నిన్ను శాశ్వతంగా దూరం చేసేస్తారో, నిన్ను వదిలి నేను బ్రతకలేను, నా మనసులోకి నా జీవితంలోకి అసలు ఎందుకు వచ్చావు నువ్వు, ప్రేమంటే ఏంటో తెలియని నాకు, మగాళ్ళనే నమ్మని నాకు ప్రేమంటే ఇలా ఉంటుందని, ఒక మగాడు ఒక ఆడదాన్ని ఇంత నిజాయితీగా ప్రేమించగలడని నువ్వు ప్రూవ్ చేశావో, నా మనసులో నాకు తెలియకుండానే నువ్వు సంపాదించిన స్థానం ఏంటో తెలుసా, నిన్ను తప్ప నేను ఇంకో మగాడిని భర్తగా ఊహించుకోలేను, అదెవత్తో నీ జీవితంలోకి వస్తానంటే
చూస్తూ ఊరుకొని నిన్ను వదిలేసుకొని నేను వెళ్ళిపోవటానికి సిద్ధంగా లేను. ఒకవేళ కన్ఫామ్ అయ్యిందే అనుకో, కోర్టు ఏం చెప్పింది, నువ్వు నన్ను తాకలేదు కాబట్టేగా నీ జీవితంలోంచి నన్ను వెళ్ళిపోమంది, అందుకే రా, నువ్వు నేను కలిసి ఇంటిమేట్ అవుదాం, నువ్వు నాతో కాపురం చేద్దుగానే, నువ్వు తాళి కట్టిన భార్యనే, నాతో నువ్వు కాపురం చేయటమేమీ ఇల్లీగల్ కాదు. ఆ తర్వాత నువ్వు నాతో కూడా కాపురం చేసి నా వర్జినిటీ కూడా పోయింది కాబట్టి అప్పుడు దాని కొడుక్కే ఇంతని ఇచ్చి పంపించేద్దాం, లేదా పిల్లాడిని మనం తీసుకుని దానికి ఆస్తిలో వాటా పెడతానన్నా పిల్లాడికి పెడతానన్నా నేనేమీ అన్నావు. కానీ నీలాంటి వాడిని వదిలేసుకోవటానికి నేను సిద్ధంగా లేను. ఒకవేళ అది చెప్పిన కథ నిజమే అయ్యి ఆ రోజు బ్యాచిలర్ పార్టీకి వెళ్ళినప్పుడు నువ్వు ఒళ్ళు తెలియనంతగా తాగి అది నిన్ను తీసుకెళ్తే అనుకోని క్షణంలో నువ్వు తప్పే చేసినా, లేదా మీ ఇద్దరి మధ్య ఇంకేదైనా జరిగినా, నీ వల్లే అది గర్భవతి ఆ పిల్లాడు పుట్టినా, ఏది ఏమైనా సరే నేను నిన్ను వదిలేసుకోవటానికి సిద్ధంగా లేను. నా భర్త నాకే సొంతం కావాలి. నీలాంటి వాడిని వదిలేసుకొని మరొకడిని నేను భర్తగా నా ఊహలో కూడా తలవలేను. ఇంకొకటి చెయ్యి నన్ను తాకిన క్షణం నేను ప్రాణాలు వదిలేస్తాను అనేసరికి శ్రీరామ్ నిర్ఘాంతపోయి చూస్తుండిపోయాడు. అసలు ఎప్పుడు జానకి తన్ని ఎంతగా ప్రేమించిందో శ్రీరామ్కే అర్థం కాలేదు. దాంతో ముందు జానకిని కూర్చోపెట్టి పమిటి కప్పాడు. ఏంట్రా ఈ పిచ్చి పనులు అని కూర్చోపెట్టి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. చూడు జానకి, తప్పు నాది. నేను ఆలోచిస్తున్న విధానం ఎంతసేపు మొండితనంతో దాన్ని చూడలేదు, కలవలేదు, దాన్ని ముట్టుకోలేదు, పిల్లాడికి నాకు సంబంధం లేదని ఆలోచిస్తున్నాను తప్ప ఈ సమస్య ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళి ఆలోచించాలనే విషయం నేను మర్చిపోయాను. ఒకవేళ ఇప్పుడు నేను నీతో కాపురం చేసిన నువ్వు నా భార్యవే అయినా అది లీగల్ అవ్వదురా, ఇల్లీగల్ అవుతుంది, తప్పు అవుతుంది, వ్యభిచారం అవుతుంది. 10 మందిలో నిన్ను చులకన చేసి నుంచోపెట్టలేను. నేను ఎంతగా ప్రేమించానో నీకు కూడా తెలియదు జానకి. నేను ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతాను. ఇంకా DNA టెస్ట్ రావటానికి 15 రోజుల టైంలో వారం అయిపోయింది. ఇంకో వారం అయితే ఉందిగా. ఈ వారం రోజుల్లో ఈ సమస్యను ఒక్కొలిక్కి తీసుకొస్తాను. ఆ తర్వాత ఏది ఏమైనా సరే నేను జైలుకి వెళ్ళటానికైనా సిద్ధమేమో, కానీ నిన్ను వదిలి కొన్నాళ్ళు ఉండైనా సరే ఆ తర్వాత అయినా వచ్చి నీ చెయ్యి అందుకుంటానేమో, కానీ నిన్ను నా గుండెల్లో నింపుకొని ప్రాణం పోయినా దాని మెళ్ళో తాళి కట్టి నేను దాన్ని భారీగా స్వీకరించడం అనేది ఈ జన్మకి జరగని పని అని చెప్పాడు శ్రీరామ్. అయితే గుర్తుపెట్టుకో, మనసా వాచా కర్మణ నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నువ్వు నన్ను తాకకపోయినా నీ గాలి తగిలితేనే నేను పులకించిపోయాను. నీ ప్రేమలో నేను ఈ ప్రపంచాన్ని అక్కడ దాకా ఎందుకు, మా అమ్మ నాన్నల్ని అంతెందుకు, నన్ను నేనే మర్చిపోయాను. అలాంటిది నువ్వు నా సొంతం కాని క్షణం, నువ్వు వేరే ఆడదాని సొంతమైన క్షణం ఈ జానకి ఈ భూమి మీద ఉండదని గుర్తుపెట్టుకో. నువ్వు పద, నేను నిన్ను బస్ ఎక్కిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే హోటల్ రూమ్లో ఉంటాను వారం రోజులు. ఈ విషయం కొలిక్కి రావాలి, ఈ సమస్యకి ఒక చెక్ పెట్టాలి. ఆ తర్వాత నేను మన ఇంటికి రావాలి, మనమిద్దరం హనీమూన్కి వెళ్ళాలి, మన ఇద్దరం కాపురం పెట్టుకోవాలి. నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంది జానకి. దాంతో శ్రీరామ్ జానకిని దగ్గరికి తీసుకొని బుజ్జగిచ్చి ఆమెకి తినిపించి ఆ తర్వాత కాసేపు ఒళ్ళో పడుకోబెట్టుకొని నుదురు మీద ముద్దు పెట్టుకొని జానకిని నిద్రపుచ్చి దుప్పటి కప్పి ఆ తర్వాత వెళ్ళొస్తాను జానకి, విజయంతోనే తిరిగి వస్తానని ఒక నోటు మీద రాసి ఆ పక్కన పెట్టి, దేవుడు అనేవాడుంటే, నా ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈ రాముణ్ణి జానకిని ఎవరూ వేరు చేయలేరు అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచించడం మొదలుపెట్టిన శ్రీరామ్కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తను ఊరు దాటి వెళ్ళకూడదు కాబట్టి తన ఫ్రెండ్స్లో ఆ రోజు బ్యాచిలర్ పార్టీ ఏ అబ్బాయిదైందో అతనికి ఫోన్ చేసి పిలిపించి ఒరేయ్ నేను చెప్పినట్టు చెయ్యని ఆ ఫ్రెండ్ని ఆ రిసార్ట్ దగ్గరికి పంపించాడు. ఆ రిసార్ట్ దగ్గర కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇది జరిగి స్టాఫ్ అంతా మారిపోయారు, ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చారు. అయితే అక్కడికి వెళ్ళిన శ్రీరామ్ ఫ్రెండ్ అక్కడ తన పలుకుబడి అలాగే పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు తెలుసు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ని వాడి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి పలానా రోజు పలానా డేట్లో పలానా టైంకి ఇక్కడ రిసార్ట్ బుక్ చేసుకుని బ్యాచిలర్ పార్టీ అయింది నాది, దాని తాలూకా వీడియో ఫుటేజ్లు కావాలని అడిగితే ఫస్ట్ వాళ్ళు వెనక ముందు వాడే తర్వాత 4
4 డబ్బులు కట్టలు పడేస్తే ఆ డేట్కి వెళ్ళి ఆ ఫుటేజీలు బయటికి తీశారు. తీసి అలాగే అసలు సుష్మకు సంబంధించిన డీటెయిల్స్, ఎప్పుడు జాయిన్ అయింది, ఎలా వచ్చింది, తనకు సంబంధించిన ఆధారు, పాను ఎక్కడుండేది, ఎక్కడి నుంచి వచ్చేది, ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాడు శ్రీరామ్ ఫ్రెండ్. ఆ ఫుటేజీలన్నీ కలెక్ట్ చేసుకొచ్చిన తర్వాత అవి తీసుకుని సుష్మా వాళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే ఇక్కడ కొంతకాలం ఉన్నమాట నిజమేనని, ఆ తర్వాత ఆ రిసార్ట్లో జాయిన్ అయిందని, సడన్గా ఆ తర్వాత ఇక్కడికి వచ్చి హడావిడిగా ఇల్లు ఖాళీ చేసి పారిపోయినట్టే వెళ్ళిపోయిందని, మాకు ఈ రోజుకి ఏ అద్దెలు ఏవి కట్టలేదని, అసలు ఏం జరిగిందో మాకేం తెలియదని హౌస్ ఓనర్స్ దగ్గర నుంచే అందరూ చెప్తే వచ్చి ఆ విషయం శ్రీరామ్కి చెప్పి మొత్తానికి ఆ పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి టీవీకి పెట్టి ఇంటిల్లపాది కూర్చునేసరికి ఆ రోజు జరిగింది చూసి శ్రీరామ్తో సహా ఇంట్లో వాళ్ళంతా నిర్ఘాంతపోతే వెంటనే శ్రీరామ్ జానకి ఫోన్ చేసి ఇంటికి రమ్మనమని జానకి కూడా ప్లే చేసి చూపించేపాటికి షాక్ అయిపోయింది జానకి. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే శ్రీరామ్ వాళ్ళు బ్యాచిలర్ పార్టీకి వెళ్ళిన మాట నిజం, సుష్మ అక్కడ వెయిట్రెస్ అన్నది నిజం, చాలామంది డబ్బున్న కుర్రాళ్ళు అక్కడికి వచ్చారన్నది నిజం. అంతమందిలో అది తరిచి శ్రీరామ్ వైపే చూస్తుండటం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో పడింది. ఆ తర్వాత శ్రీరామ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ జోకులేస్తూ, అంతకుముందెప్పుడు అతనికి అంతలా తాగే అలవాట్లేదు, మహా 2-3 పెగ్స్ తాగే అబ్బాయిలే వాళ్ళంతా కూడా. అయితే వాళ్ళకి పెగ్గు మీద పెగ్గు, షాట్ మీద షాటు సర్వ్ చేస్తూనే ఉంది సుష్మ. అంత దాంట్లో శ్రీరామ్కి మాత్రం ఎవరికీ కనిపించకుండా ఒక ప్యాకెట్లో నుంచి ఏదో డ్రగ్ తీసి అతను తాగే మందులో కలిపేసింది. అది తాగిన కాసేపటికే శ్రీరామ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ మేము తీసుకెళ్తామని వాళ్ళు కూడా మత్తుతో తూలుతుంటే అక్కడున్న వెయిటర్లు ఒక్కొక్కళ్ళని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టేస్తాం అంటూ ఉండగా నువ్వులే అడ్డం అని చెప్పి అక్కడున్న ఒక వెయిటర్ని తప్పించి తనే శ్రీరాముని తీసుకుని అలా నడుచుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత శ్రీరామ్ని గదిలోకి తీసుకెళ్ళిన తర్వాత తనే మళ్ళీ బయటకు వచ్చి అటు ఇటు తొంగి చూసే ఆ తర్వాత ఒక వికటాట్టహాసమైన వెకిలి నవ్వు నవ్వి డోర్ మూసేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫుటేజ్లో తను ఏ బట్టలు మార్చుకోలేదు, తన ఏ బట్టలు చించేసి లేవు, అంతకుముందు ఏ బట్టలతో లోపలికి వెళ్ళిందో అదే బట్టలతో తను బయటకు వచ్చి తల సరి చేసుకుంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంతవరకు సీసీ ఫుటేజీల్లో పడింది. అదంతా చూసిన జానకి వాట్ ఈస్ దిస్ అంటే, ఇది చాలరా బావా, దీన్ని ప్రూఫ్గా పెట్టి మన లాయర్ గారు ఎక్కడున్నాడో పిలిపించండి అంకుల్ అని లాయర్ని పిలిపించి వేసి చూపిస్తే వాట్ ఈస్ దిస్, అసలు ఏంటిదంతా, వాట్ ద హెల్, ఆ రోజు ఎంత అబద్ధాలు ఆడింది, రేప్ చేశాడు అది ఇది అని చెప్పి అసలు అదేదో కలిపింది కదో, దీన్నే చూపిస్తాను నేను రేపు కోర్టులో, చూపిస్తే కేసు మన వైపే నిలబడుద్ది సార్, అది ఓడిపోద్ది, పిల్లాడికి డిఎన్ఏలో ప్రూవ్ అయినా సరే ఎంతో కొంత పడేసో పిల్లాడిని లేదా మనం తీసేసుకోనో అసలు విషయం ఏంటనేది పోలీసుల దగ్గర దాన్ని అప్పచెప్పి 3rd డిగ్రీ కొట్టిస్తే మొత్తం బయటకు వస్తాయి అన్నాడు లాయరు. దీనికి సమాధానం ఇది కాదు అని శ్రీరామ్ వెంటనే లాయర్ని పోలీసుల్ని తీసుకొని వచ్చి ఒక గదిలో ఉండమని చెప్పాడు. లాయర్ని ఒక గదిలో ఉండమన్నాడు. హాల్లో ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టించాడు. తన ఫ్రెండ్స్ భార్యల్ని పిలిపించాడు, అత్తమామల్ని పిలిపించాడు. భార్యని అత్తమామల్ని ఒక గదిలో ఉండమని, అమ్మా నాన్నల్ని ఒక గదిలో ఉండమని చెప్పాడు. ఇక సుష్మకి ఫోన్ చేసి నిన్ను కలవాలి, వెంటనే రా, నీతో మాట్లాడాలి, ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీరామ్. ఇదంతా పోలీసుల పర్యవేక్షణలోనే జరిగింది. ఆ తర్వాత రాదనుకున్న సుష్మ పిల్లాన్ని వెంట పెట్టుకొని అక్కడికి చాలా ధైర్యంగా రొమ్ము విరుచుకొని మరీ వచ్చింది. వచ్చి రావటంతో ఏంటి ఇంట్లో ఎవరూ లేరు, ఇంట్లో ఎవరూ కనపట్టలేదు అని అడిగితే నేను నీతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నాను, అమ్మ గుడికి వెళ్ళింది, నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు, ఇక జానకి లేదని నీకు తెలుసుగా అన్న తర్వాత కాలు మీద కాలేసుకొని అక్కడ పద్మాకర్ రావు చైర్లో కూర్చుంది సుష్మ. ఏం మాట్లాడలేక ఏంటిదంతా, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని అడిగితే ఏం చేశాను నేను అనేసరికి
కోపం పట్టలేని శ్రీరామ్ సుష్మని లాగిపెట్టి కొడితే కుర్చీలో నుంచి కింద పడి పెదవి పగిలిపోయే, పెదం పక్క నుంచి బ్లడ్ కారుతూ పళ్ళు అదిరిపోయి ఒక్కసారిగా కళ్ళు బైర్లు గమ్మి చెంప మీద 5 ఏళ్ళు పడ్డాయి. పోలీసులు కూడా ఆపటానికి రాలేదు. వెంటనే టీవీలో ప్లే చేసి, ఏంటి ఇది, ఏం కలిపావు ఆ రోజు నాకు, నేను నీతో అంత ఒళ్ళుపై తెలియకుండా శారీరకంగా కలిసి ఇంటిమేట్ అయ్యానా, అసలు ఎవరే నువ్వు, నేను నీకు బాగా తెలిసినట్టు నీ కళ్ళల్లో కనిపించే గర్వం, నీ కళ్ళ వెనక కనిపించే ఏదో పగ, అహంకారం, నువ్వు ఊరికినే నా జీవితంలోకి వచ్చావంటే నేను నమ్మను, ఏంటి నాటకమంతా అని అడిగాడు శ్రీరామ్. దాంతో సుష్మా పెద్దగా నవ్వుతూ, శభాష్ పద్మాకర్ రావు కొడక్క, నువ్వు చాలా తెలివైన వాడివిరా, ఎందుకంటే ఆ బాబుకు పుట్టిన కొడుకు కదా. అవును, కావాలని నీ లైఫ్లోకి వచ్చాను, ఎందుకంటే నేను అనుభవించిన హింస, నేను అనుభవించిన నరకం నీ బాబు వల్ల మా కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది కాబట్టి నువ్వు నీ తండ్రి కళ్ళ ముందే నువ్వు ప్రేమించిన దానికి దూరమై నీకిష్టం లేని నాతో బ్రతుకు పంచుకోలేక, తెంచుకోలేక, ఇష్టం లేని వీణ్ణి నువ్వు కొడుకుగా అంగీకరించను లేవు, వద్దు అని అనను లేవు. దాంతో నువ్వు ప్రతి క్షణం పేగులు మెలిపెట్టేలా కుక్కల్లే ఏడ్చి చివరికి నువ్వు కుక్క చావు చచ్చినప్పుడు ఒక్కగానొక్క కొడుకువి కదా, మాటకు ముందు మాటకు వెనక నీ అమ్మ, నీ బాబు నా వారసుడు, నా వారసుడు, నా వారసుడు, నా ప్రాణం, వాడే నా లోకం, వాడే నా సర్వస్వం, వాడే నా ఆస్తికి ఏకైక వారసుడు అని మురిసిపోతాడు కదరా నీ బాబు. నువ్వు పోతే వాడు కుక్క చావు చావాలి, నేనెలా అనాథనయ్యానో నీ బాబు అలాగే అనాథ అవ్వాలరా అనేపాటికి ఒళ్ళు బలిసిందా, పొగరెక్కిందా, మదమెక్కి మతి తప్పిందా, మా డాడీ మీద నువ్వు సాధించేదేంటే, అసలు ఎవత్తివే నువ్వు అనేపాటికి మీ నాన్నని ఒక మాట అడగరా, వచ్చిన తర్వాత మలయజ ఎవరు అని అడుగు, మలయజ వాళ్ళ ఆయన కోటేశ్వరరావు నీకు తెలుసా అని అడుగు అనేసరికి పద్మాకర్ రావు కూర్చుండిపోయి చెమట్లు పోసుకొచ్చేసినాయి. నీలవేణి ఒక్కసారిగా పద్మాకర్ రావు వైపు చూస్తే మనిషి మొహంలో రక్తపు చుక్కలేదు, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి చెమట్లు పోసుకొచ్చి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఆవిడకేమీ అర్థం కాల. ఏంటి డ్రామా అన్నాడు శ్రీరామ్. డ్రామా ఎవర్రా ఆడింది, నీ బాబా, నేనా? మా జీవితాలు నాశనం అయిపోవటానికి కారణం మీ నాన్న, నా తల్లి జీవితం సర్వనాశనం చేసింది మీ నాన్న. అవునరా, పగతోనే వచ్చాను నీ జీవితంలోకి, కావాలనే మీ బ్రతుకు నాశనం చేశాను. ఎందుకో తెలుసా, ఒకప్పుడు మా నాన్న ఒక చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకునేవాడు. మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్నలు కాదని మా నాన్నతో లేచిపోయొచ్చి మా నాన్న పెళ్లి చేసుకుందే. మా అమ్మ హౌస్ వైఫ్గా ఉండేదే. వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా నేను పుట్టాను. అప్పుడు నాకు ఒక 8 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. ఒకరోజు అనుకోకుండా మా నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత డాక్టర్లు మా నాన్న పనికి వెళ్ళకూడదు అన్నారు. దాంతో కుటుంబ భారం మా అమ్మ మీద పడింది. కొన్నాళ్ళు ఇంట్లో ఉన్న చిన్న చితక అమ్ముకొని తిని బ్రతికాము. ఆ తర్వాత మా అమ్మ ఉద్యోగానికి వెళ్ళటానికని వీధిన పడింది. మా అమ్మ చదువుకుంది 10th క్లాసే. చాలామంది మా అమ్మ ఉద్యోగానికి వెళ్ళిన చోట ఆడదానివి నీకు ఉద్యోగం ఇవ్వలేనన్నారు, నిన్ను పెట్టుకోలేనన్నారు. ఇక మరి కొంతమంది అయితే మా అమ్మ వైపు ఆకలి చూపులు చూశారు. ఆ తర్వాత ఇక తప్పక మా అమ్మ తిరిగి చచ్చిపోదాం అనుకుంటున్న తరుణంలో మీ నాన్న దగ్గరికి ఆఖరి ప్రయత్నంగా పేపర్లో ప్రకటన చూసి మా అమ్మ ఉద్యోగానికి వెళ్ళిందే. మీ నాన్న మా అమ్మకు ఉద్యోగం ఇచ్చాడు. కొన్నాళ్ల పాటు మా జీవితం సజావుగా సంతోషంగా సాగిపోయింది. మా నాన్నకి ట్రీట్మెంట్ అవుతూ నేను స్కూల్కి వెళ్ళొస్తూ అప్పుడు మేము సంతోషంగానే ఉన్నాం. ఆ తర్వాత మీ నాన్న మా అమ్మని చెరిచాడు, మా అమ్మని కాల రాశాడు, మా అమ్మని లొంగ తీసుకున్నాడు, మా అమ్మని బెదిరించాడు. నీ మొగుడు సంసారానికి పనికిరాడు కాబట్టి వాడు అందించలేని సుఖం నేను అందిస్తాను, నాకు ఎదురు తిరిగితే నీ మొగుడిని నీ కూతుర్ని నీకు లేకుండా చేయాల్సి వస్తుంది, మర్యాదగా నాకు లొంగిపోయి నన్ను సుఖపెట్టు అన్నాడు. తప్పని పరిస్థితుల్లో మా అమ్మ నీ బాబుకి లొంగిపోయే సుఖాన్ని అందించుకుంటూ వచ్చింది 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఒక రోజున మా అమ్మ ఎంతసేపటికి రావట్లేదు. దాంతో మా నాన్న నన్ను తీసుకొని మీ నాన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళేపాటికి నగ్నంగా మీ నాన్న మా అమ్మ మా నాన్న కనపడ్డారు. నా కళ్ళు మూసేసి మా నాన్న ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన మా అమ్మని అడిగాడు. అడిగితే మా అమ్మ అవును
చేశాను, చెయ్యక తప్పలేదు. అందులో నా తప్పు ఏమీ లేదు. వాడే నన్ను లొంగ తీసుకున్నాడు, ఇలా చేశాడని మా నాన్నకి చెప్పిందే, వేరే దాడి లేదు. ఇప్పుడు మనం చేయటానికి ఇంకేమీ మిగల్లేదు. ఏం చేయమంటావు మరి? అక్కడ ఉద్యోగం మానేసే అన్నాడు. వెళ్ళి గంగలో స్నానం చేసిరా అన్నాడు. నీ తప్పును నేను క్షమిస్తాను, నిన్ను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు. ఒక్కసారి ఈ రొంపిలోకి దిగిన తర్వాత మధ్యలో నుంచి నేను రావాలన్నా రాలేను. అది నా చేతిలో లేదు. అంటే ఏంటి, నువ్వు కంటిన్యూ అయిపోతావా అన్నాడు. ఆ తర్వాత మా అమ్మ ఆపకుండా ఇంకా అలా వెళ్ళటంతో మా నాన్న అవమాన భారం తట్టుకోలేక మా అమ్మ నాన్న మధ్యలో గొడవలు బయలుదేరినాయి. ఆ గొడవలు పెద్ద అయిపోయి మా నాన్న అనుకోకుండా ఒకరోజు మా అమ్మ మీద చేయి చేసుకున్నాడు. ఆ చేయి చేసుకునే దాంట్లో మా అమ్మ తల వెళ్ళి మేకు కొట్టుకొని మా అమ్మ స్పాట్లో చనిపోయింది. ఆ తర్వాత మా అమ్మ అంత్యక్రియలు జరిపించొచ్చిన మా నాన్న తాగుడికి బానిసైపోయాడు, పిచ్చోడైపోయాడు. ఆ తర్వాత జబ్బును పడ్డాడు. తీసుకొని ఆ తర్వాత ఆసుపత్రి పాలై గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ లివర్ పాడైపోయి మా నాన్న ఆ వ్యసనాన్ని మానలేక కుళ్ళి కుంగి కృషించి నశించి పోతూ మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని సర్వనాశనం చేయమనమని నాతో చెప్పి మాట తీసుకొని పోయాడు. ఆ పగనే నా పొట్టన పెట్టుకున్నాను. ఆ తర్వాత నా వయసు అప్పుడు 10 సంవత్సరాలు. అక్కడి నుంచి ప్రతి క్షణం నాకుంది ఒకే ఒక్క కోరిక, ఆశ, అన్నీ కూడా. అవేంటో తెలుసా? మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి. దాంతోనే నానా అష్టకష్టాలు పడ్డాను. ఏదేమైనా సరే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ చలికి వణికిపోతూ, ఎండకి ఎండిపోతూ, వర్షానికి తడిసిపోతూ మొత్తానికి ఒకళ్ళింట్లో పనికి చేరాను మా నాన్న పోయిన ఒక నెల రోజులకి. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళొస్తూ వాళ్ళింట్లో పని చేసుకుంటూ అలా 10th, ఇంటరు, డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వెతికాను మీకోసం దొరికిందే. రెగ్యులర్గా నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి, నీ ఫ్రెండ్స్ నువ్వు వచ్చే చోటు ఆ రిసార్ట్. మీరు ఎక్కువగా పార్టీలు చేసుకునేది, మీరు ఎక్కువగా సెలబ్రేషన్స్ చేసుకునేదే, మీరు బర్త్డే పార్టీస్ చేసుకునేది అక్కడేననే ఆరా తీసి తెలుసుకున్నాను. చాలా కష్టపడ్డాను అక్కడ వెయిట్రెస్ జాబ్ సంపాదించడానికి. అక్కడ వెయిట్రెస్గా వచ్చిన తర్వాత కూడా 2-3 పార్టీలు నువ్వు వచ్చిన వాటికి నేను దూరం నుంచే నేను గమనించాను. ఆ తర్వాత నీ ప్రతి ఉనికిని నేను గమనిస్తూనే వచ్చాను. గమనిస్తూ వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత ఆ రోజు నేను అనుకున్న దానికి శ్రీకారం చుట్టాను. అవును, నేనే నీకు అస్సలు జ్ఞాపక శక్తి లేకుండా, నీకు ఈరోజు ఏం జరిగిందో తెల్లాడికి తెలియకుండా ఉండేలా, మత్తులో ఉండేలా నేనే నీకు నువ్వు తాగిన మందులో డ్రగ్స్ కలిపాను. నేనే నీకు మాత్రమే అనుకుంటున్నావేమో, ఆ రోజు నీ స్నేహితులందరికీ కూడా కలిపాను. కావాలనే ఎక్కువ మోతాదులో మందు ఇచ్చాను. నిన్ను నేనే వేరే వెయిటర్ తీసుకెళ్తానంటే వెంట పెట్టుకొని తీసుకెళ్ళాను. స్పృహ లేకుండా పడున్న నీతో పగతో లెక్క కట్టి సంసార సామర్థ్యతని పెంచే ట్యాబ్లెట్లు నీకు మందులో ముందే కలిపిచ్చి 20 సార్లు నీతో కలిశాను. అది నా ఫెర్టిలేషన్ టైం, నాకు తెలిసే నేను ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాను. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను అనుకున్న పగ నెరవేరిందే. అది నా కడుపులో నా కడుపులో అది పెరుగుతూ మొదలైందే. ఇక అక్కడ ఉండకూడదు అనుకున్నాను. ఆ తర్వాత ఊళ్ళూళ్ళు మారాను. వాడిని కన్నాను. 3 సంవత్సరాలు వాడిని చేశాను. అలానే నీ కుటుంబాన్ని నిన్నేం వదిలేయలేదు, గమనిస్తూనే ఉన్నాను. అంత దాంట్లో నువ్వు నీ స్నేహితుడి పెళ్ళికి వెళ్ళటం, జానకిని చూడటం, నువ్వు జానకిని ప్రేమించటం, ఆ తర్వాత నీడలా నేను నీ వెనకే ఉన్నానురా, నీ స్నేహితుడి పెళ్ళాన్ని అడగటం, నీ అమ్మ బాబుని తీసుకెళ్ళి అప్రోచ్ అవటం, నువ్వు జానకిని పెళ్లి చేసుకోవటం, టైం కోసం చూసా. ఇక నీ ఫస్ట్ నైట్ నువ్వు నన్ను తాకాక ఇంకొక ఆడదాన్ని తాకితే ఎలా? అమ్మమ్మమ్మమ్మ, దాంతోనే టైం చూసి పిల్లాన్ని తీసుకొని వచ్చి నీ బ్రతుకు వీధిని పెట్టా అంది సుష్మ. ఇప్పుడు నీకు ఇంకొక ఆప్షన్ లేదురా. ఏంటో తెలుసా? రేపు డిఎన్ఏలో కూడా వాడిని కొడుకనే ప్రూవ్ అవుద్ది. అవడం ఏంటి? వాడిని కొడుకే. కాబట్టి నువ్వు చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. లేదంటావా? జైలుకి వెళ్ళి తీరాల్సిందే. నువ్వు జైలుకి వెళ్ళినా నీ బాబు, నీ అమ్మ గుండె పగిలి సస్తారు. నీ పెళ్ళాం నిన్ను వదిలేస్తుంది. ఆ తర్వాత అయినా నీకు వేరే ఆప్షన్ ఉండదురా, చావటం తప్ప. నీ ప్రాణం అనుకున్న నీ పెళ్ళాం నీ లైఫ్లో ఉండదు. ప్రపంచం అందరి దృష్టిలో నిన్ను కాండ్రెచ్చి ఉమ్ముతారు, నీ స్నేహితులతో సహా. చచ్చినట్టు
అప్పుడైనా నీకు ఇంకొక ఆప్షన్ లేదు, ఒకటి నన్ను చేసుకొని వీడిని ఫాదర్ అంటాం నువ్వు, లేదంటే కనుక నీ పెళ్ళాం నిన్ను వదిలేసి ఇంకొకరిని చేసుకుంటే కుళ్ళి కుంగి కృషించి నశించి చావటం తప్ప, అర్థమైందా అనేసి ఇంతకీ ఏమంటావు మరి అంది సుష్మ. అనేసరికి శ్రీరామ్ సుష్మను పడేసి కొట్టిన కొట్టుడికి లోపల నుంచి అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. వచ్చేసరికి సుష్మ అప్పటికే ఆల్మోస్ట్ బాగా కొట్టాడు బెల్ట్ పెట్టి శ్రీరామ్. దాంతో అలా కూర్చుండిపోయింది. దాంతో పద్మాకర్రావు, ఏంటి నేను నీ అమ్మని చెరిచానా, నీ అమ్మని నేను లొంగ తీసుకున్నానా, అసలు ఎవరే మీరు, మా జీవితాలతో ఆటలాడుకోవటానికి ఎవడిచ్చాడే హక్కు మీకు, అవునులే దానికి పుట్టిన కూతురివి కదో, ఆ బజార్ దానికి పుట్టిన నీకు ఇలాంటి బజార్ లక్షణాలు తప్ప ఎలా వస్తాయే నీకు అని అడిగాడు పద్మాకర్రావు. మా అమ్మ లాంటి మహాపతివ్రత గురించి మాట్లాడితే నోరు మొయ్ అని పద్మాకర్రావు లాగి పెట్టి కొడితే వెళ్ళి కింద పడింది సుష్మ. నీ అమ్మ పతివ్రత, అసలు నీ అమ్మ బతికేంటో తెలుసంటే నీకు, దానికి ఎక్కడా ఉద్యోగం ఇవ్వట్లేదంటే మొగుడు మంచాన పడ్డాడు, సంసారానికి పనికిరాడు, నాకు కూతురుంది, కుటుంబాన్ని పోషించుకోవాలి బాబు అని కాళ్ళు పట్టుకుంటే కాడెక్కబోతున్న నేను ఇవ్వలేను అని చివరికి నా భార్య ముఖం చూసి, నా బిడ్డ ముఖం చూసి ఏ ఆడదానికి ఏ రోజు ఏ పరిస్థితి వస్తుందో అనుకున్న నేను ఆ రోజు నీ అమ్మకి ఉద్యోగం ఇచ్చాను. ఇచ్చిన తరువాత నీ అమ్మ ఏం చేసిందో తెలుసా, ఒకరోజు నా స్నేహితుడు వాడు అమెరికా నుంచి వచ్చాడని ఆఫీసులో ఉండి ఒళ్ళు కొవ్వెక్కి తల తెక్కెక్కి ఇంటికి వెళ్తే నా భార్య నేను మందు తాగితే ఊరుకోదని వాడు నేను కలిసి ఫారెన్ మందు తాగుతూ కూర్చుని మాటల్లో పడి నేను ఎక్కువే తాగేశాను. డ్రైవర్కి ఇచ్చి నా స్నేహితుడిని పంపించిన తర్వాత ఈ రోజుకి నేను రాలేనులే, ఆఫీసులో వర్క్ ఉందని మా నీలవేణికి ఫోన్ చేసి చెప్పి ఆ తర్వాత నేను మత్తులో ఆఫీసులో పడిపోతే నీ అమ్మ నన్ను మోసుకెళ్ళి, నీ అమ్మ ఆ రోజుల్లోనే ఒక కెమెరా కొని ఆ కెమెరాలో వీడియో ఆన్ చేసి ఒక ఆడదాన్ని మాట్లాడుకొని దాంతో ఫోటోలు వీడియోలు తీయించి నీ అమ్మ బట్టలు వడదీసి నాతో నీ అమ్మ శారీరకంగా కలిసిందే 20 సార్లు. నువ్వు అన్నావే నా కొడుకుతో కలిశానని 20 సార్లు. ఆ తర్వాత నేను నిద్రలోంచి లేచి అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు గుర్తులేక బ్రెయిన్ పనిచేయక ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అందులో నా తప్పు కూడా ఉందని తెలిసే నేనేమి నా కొడుకులాగా ఒళ్ళుపై తెలియకుండా చేయలేదే. ఒక ఆడదాని సాంగత్యం ఆ రోజు ఒళ్ళు కొవ్వెక్కిన క్షణంలో తప్పతాగి నాకు కావాలనిపించే నీ అమ్మతో కాలు జారానా, నీ అమ్మే నన్ను లొంగ తీసుకుందా అనేది తీసేస్తే నీ అమ్మ అంతకుముందు నా దగ్గర 100 సార్లు పంట జార్చిందే. నీ అమ్మ బికినీ లైన్ల మీదకి చీరలు కట్టి లోనెక్కు బ్లౌజులు వేసి నీ అమ్మ నన్ను లొంగ తీసుకోవాలని చూస్తే నీ అమ్మని చాలాసార్లు కొట్టి ఇలాంటి పనులు చేస్తే ఆఫీసులోంచి తీసేయాల్సి వస్తుంది అన్నప్పుడల్లా కాళ్ళు పట్టుకొని దొంగేడి పేడిసి నా కూతురు నేను నా మొగుడు వీధిని పడతాం, ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పేదే. ఆ తర్వాత నీ అమ్మతో నేను కలిశాక డబ్బులు ఇచ్చేస్తానన్నాను, నా జీవితంలో నుంచి వెళ్ళిపోమన్నాను, ఫోటోలు వీడియోలు చూపించి బెదిరించిందే, నా సీట్లో కూర్చొని కాలు మీద కాలేసిందే, అవతల దాన్ని సాక్ష్యంగా పెట్టుకుందే. ఆ తర్వాత నీకు వేరే ఆప్షన్ లేదు, నా మొగుడెటు సంసారానికి పనికిరాడు కాబట్టి నేను సుఖపెట్టమన్నప్పుడల్లా నువ్వు నన్ను సుఖపెట్టాలి, లేదంటే ఈ ఫోటోలు వీడియోలు నీ పెళ్ళానికి పంపిస్తా. నీ పెళ్ళాం ఎంత సెన్సిటివో నీకు తెలుసు పద్మాకర్రావు, గుండె పగిలి చచ్చుద్ది, లేదా నిన్ను వదిలేసి విడాకులిచ్చి నీ కొడుకుని తీసుకొని శాశ్వతంగా నీ జీవితంలోంచి వెళ్ళిపోతే నువ్వు బతకలేవనే బెదిరిస్తే నాకు ఆ రోజు నా ఫ్యామిలీ ప్రాణం, నాకు వేరే ఆప్షన్ కనపడలా. నా కొడుకు నా భార్య దూరం అయితే నేను బతకలేను. 2 ఏళ్ళు నీ అమ్మతో మగ వ్యభిచారం చేశానే నేను. నీ అమ్మ 25,000 50,000 25,000 50,000 అడిగితే అవి లక్షల దాకా వెళ్ళిందాకా ఇచ్చాను. నీ అమ్మకే కాక నీ అమ్మ తీసుకొచ్చిన అవతలది కూడా నన్ను బెదిరించడం మొదలుపెట్టిందే, దానికి కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందే. తర్వాత ఒకరోజు దేవుడు కరుణించి అది లారీ గుద్దిపోయిందే. తర్వాత నీ అమ్మకి సగం బలం తగ్గిందే. అయినా సరే నీ అమ్మ ఫోటోలు వీడియోలు చూపించి చెప్పాలంటే నీచంగా ఒక విటుడు వేశ్యతో ఎలా చేస్తాడో తెలియదు కానీ నీ అమ్మే విటుడైతే కనుక నేనే వేసనైతే కనుక అంతకన్నా అసభ్యంగా నీ అమ్మ నాతో ప్రవర్తించేదే. ఆ తర్వాత ఒకరోజు నా భార్య
నా పెళ్లి రోజున వ్రతం చేసుకుందే, పూజ పెట్టిందే, ముత్తైదులందరికీ వాయినాలు ఇచ్చుకొని ఒళ్ళంతా నగలేసుకొని మహాలక్ష్మిలాగా కూర్చొని బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కొసరు భోజనం తినిపించే, ఆ తర్వాత మేము శారీరకంగా కలిశాక నా గుండెల మీద పడుకొని మీరంటే నాకెంత ఇష్టమో తెలియదండి, మీకు కూడాను నాకు మీరంటే పంచప్రాణాలు. పెళ్లి చూపుల్లో చూసిన రోజునే మిమ్మల్ని నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను, మీతోనే నా జీవితం అనుకొని 7 అడుగులు వేశాను. మీరు తప్ప నా నీడని పరాయి మగాడు కూడా తాకకూడదు అనుకునే మా నాన్న వాళ్ళు మీరు మా స్థాయికి హోదాకి తగిన వాళ్ళు కాదని వెనక ముందు ఆడుతున్నా సరే నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నానండి. మీరంటే నాకు అంత ఇష్టం, నా ప్రపంచం మీరు బాబేనండి, నా లోకమే మీరండి అనేసరికి నాలో అంతర్మదనం మొదలైందే. దాంతో ఏ పాపం పుణ్యం ఎరుగని నా భార్యకి శిక్ష విధించకూడదు అనుకున్న నేను ఆ తర్వాత నీ అమ్మని కుక్కను కొట్టినట్టు కొట్టి ఏదైతే అదైందే. నా భార్య కాళ్ళైనా పట్టుకొని నేను చేసిన తప్పుని ఒప్పుకుందాం అనుకునే ఆ తర్వాత నీ అమ్మని చూపించుకోమన్నాను, ఫోటోలు లాక్కున్నాను, ఆ ఫోటోలు వీడియోలు నా దగ్గర ఇంకో సెట్టు ప్రూఫ్లు ఉన్నాయి. నీ పెళ్ళాం దగ్గరికి వెళుతున్నానని నీ అమ్మ విరుచుకొని వెళ్ళింది నా దగ్గర నుంచి. ఆ తర్వాత నీ అమ్మ పోయిందనే కబురు వచ్చింది. నీ అమ్మ పోయిందనే కబురు వచ్చాక కూడా నిన్ను నీ బాబుని అనాథల్లా వదిలేయలేదే నేను. ఆ తర్వాత నీ బాబుని కలిసి వాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చి నీ భవిష్యత్తు కోసం 10 లక్షల బ్యాంకులో వేసి బ్యాంక్ బుక్ అప్పు చెప్పొచ్చాను. నీ బాబు కండకావరంతో ఒళ్ళు కొవ్వెక్కి వాడు తప్ప తాగి చివరికి సంసారానికి పనికిరాపోయినా నిన్ను స్కూలుకు పంపి అమ్మాయిల్ని పిలిపించుకొని వాడు వాళ్ళని నగ్నంగా నుంచోపెట్టుకొని చూసి ఆనందపడే వెధవ నీ బాబు. వాడు చివరికి లివర్ చెడిపోయి కుక్క సాగు సస్తే నువ్వు పగబట్టడం ఏంటి, వావి వరుసలు మర్చిపోయి నీచురాల నా కొడుకుతో నువ్వు పక్క పంచుకోవటం ఏంటి, వాడితో నువ్వు గర్భం దాల్చటం ఏంటి, కొడుకును కంటం ఏంటి, నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోమంటం ఏంటి, పనికి మాలిందానా అనేసరికి శ్రీరామ్ మా నాన్న నీ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నువ్వు నాకేమవుతావే అని కొడితే నోరు ముయ్యరా, ఇదంతా నేను నమ్మను, ఇదంతా ట్రాష్, ఇదంతా అబద్ధం, మీరు అల్లిన కట్టు కదా, నా తల్లి మహాపతివ్రత, నేను అస్సలు నమ్మను, నా తల్లి ఎంత నీతిపరురాలో నాకు బాగా తెలుసు అనేసరికి పద్మాకర్రావు లోపలికి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకొచ్చి అందరి ముందు ప్లే చేసి చూపించాడు. దాంతో అసహ్యం వేసింది వాళ్ళందరికీ కూడా. ఆ తరువాత ఎలా మలయజ బట్టలు లేకుండా ఎలా కలిసిందో పద్మాకర్రావుతో అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ప్రూఫ్లు. అవన్నీ పోలీసులు తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత మాట పలుకు లేకుండా కూర్చుండిపోయింది సుష్మ. ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏమంటారు అసలు, దీనికి ఏం పేరు పెట్టాలి అని అడిగింది జానకి. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవటంతో పాటు ఆ పిల్లాడి జీవితాన్ని ఏం చేద్దామనుకున్నావు, పోలీసులు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచాక నేను చేసింది తప్పే అందే, నా తల్లి తండ్రి నన్ను సరిగ్గా పెంచలేదందే, దాంతోనే నేను ఇలా తయారయ్యానని ఏదేదో వాగిందే, నా మతి సరిగ్గా స్థిమితం లేదందే, నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు లేరందే, ఎట్టకేలకే ఇక క్షమించమని అడిగి ఆ తర్వాత కోర్టులో నుంచి మొత్తానికి బయటపడింది. కొద్ది కాలపు శిక్షతో 3 సంవత్సరాల శిక్ష తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చేంత వరకు కూడా పిల్లాడిని ఒక ప్రొటెక్షన్లో ఉంచారు పోలీసులు. ఆ తర్వాత పిల్లాడిని చెప్పితే పిల్లాడిని తీసుకొచ్చి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా జీవితానికి న్యాయం చేయమనమందే. న్యాయం చేయమంటే మేమెందుకు చేస్తాం న్యాయాలు, మాకేం సంబంధం అన్నారు పద్మాకర్రావు వాళ్ళు. అన్న తర్వాత ఇక నీలవేణి మళ్ళీ నువ్వు మా జీవితాల్లోకి, నా కొడుకు నా భర్త జీవితంలోకి రావద్దని ₹1,00,00,000 చెక్కు మలయజ ముఖం మీద పడేసింది. ఈ పిల్లాడితో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ పిల్లాడు నాకు వద్దని పిల్లాడిని అర్ధరాత్రి వాళ్ళ గుమ్మంలోనే వదిలేసి కాగితం రాసిపెట్టి మలయజ అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ తర్వాత మలయజ ఎవడో ఒకడిని నార్మల్గా ఉద్యోగం చేసుకునేవాడితో నేను శీలవతిని, కులవతిని, గుణవతిని అని చెప్పి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని, ఒక 25 లక్షలు పెట్టి నగలు కొనుక్కొని, ఒక 25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ తన పేరు మీద ఉంచుకొని వాడితో ఉద్యోగం చేస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒక 3 పిల్లల్ని కందే. ఈ ఎంత జరిగిన ఈ 5 సంవత్సరాల్లో జానకి శ్రీరామ్ కలిసింది లేదో. నీలవేణికి పద్మాకర్రావుకి కొడుకు కోళ్ళు పక్కపక్కనే ఉన్న వాళ్ళ మధ్య ఆ దూరం, ఆ బాధ. శ్రీరామ్ అలా ఆ రోజున సుష్మని తాకాననే అసహ్యంతో తిరగని పుణ్యక్షేత్రాలు లేవు, మునగని నదులు లేవు. జానకి తల్లడిల్లిపోయినా సరే నేను జానకిని తాకలేననే అంటున్నాడు. దాంతో సైకియాట్రిస్టుల దగ్గరికి తిప్పారు. దాంతో నేనేమీ నిన్నిలా అనుకోవట్లేదురా నాయనా అని చెప్పినా మళ్ళీ వచ్చి
కరెక్ట్గా వాళ్ళిద్దరూ ఒకటవుదాం అనుకునే టైంలో సుష్మ పిల్లాడిని వదిలిపెట్టేసి వెళ్ళింది. పిల్లాడు ఒక పెద్ద తప్పు కింద కనపడటం మొదలుపెట్టి శ్రీరామ్ మళ్ళీ మనిషి కాలేకపోయాడు. దాంతో జానకి వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చి పిల్లాడిని మేము తీసుకెళ్ళిపోతున్నామని, ఎందుకంటే ఇహ నుంచి వాడు మీ జీవితాల్లోకి రాడని, మీకు వాడికి ఎలాంటి సంబంధం లేదని, మాకు ఈ వయసులో ఏ కాలక్షేపం లేదని, వాడు జానకి అక్క జయంతి ఎటు గర్భవతిగా ఉండగా పోయింది కాబట్టి జయంతికి వెంకట్కి పుట్టిన కొడుకుగా ఇహ మీదట ప్రపంచంలో వాడు అలాగే చలామణి అవుతాడు. జయంతి వాటి ఆస్తి మేము వాడికే పెడతాము, వాడిని మేము అలాగే చదివిస్తాం, మా పెద్ద కూతురు కొడుకుగానే పెంచుతాము, మీ కంటికి కూడా వాడిగా కనపడ్డాం, ఎందుకనంటే మేము మీకు కనిపించినంత దూరంగా వాడిని తీసుకెళ్ళిపోయి పెంచుతాం. అలాగనే వాడికి మేము ఒక కులతకి పద్ధతికి పుట్టాడనేది కాకుండా ఒక మంచి తల్లికి పుట్టాడనే పేరు, ఇంటి పేరు ఇచ్చి పెంచుతున్నాం కాబట్టి పెద్ద అయిన తర్వాత వాడికి పెళ్లి చేసి వాడిని ఒక దారి చేసేంత వరకు మళ్ళీ మీ జీవితాల్లోకి మేము రాము, వాడికి నుంచి మీ జీవితాల్లోకి రాడు, మీకు వాడికి ఎలాంటి సంబంధం లేదు అని వాసవి సత్యనారాయణ పిల్లాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీరామ్కి సైకియాట్రిస్టులు ట్రీట్మెంట్లు ఇచ్చి కౌన్సిలింగ్లు ఇచ్చి అప్పుడు తను చేసిన తప్పు నుంచి బయటకు వచ్చి ఈ తప్పు అంతటికి కారణం నేనేనని నీలవేణిని తీసుకొని పద్మాకర్రావు ఊటీకి వెళ్ళిపోయాడు ఆవిడ కాళ్ళు పట్టుకొని. ఆ తర్వాత శ్రీరామ్ జానకి కాపురం పెట్టుకున్నారు. ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళొచ్చారు. జానకి 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత శ్రీరామ్ తన బిజినెస్ చూసుకుంటూ జానకి మావగాడి బిజినెస్ చూసుకుంటూ కాలచక్ర భ్రమణంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈలోపు సుష్మ కన్నా పిల్లాడు పెద్దాడయ్యాడు. ఆ పిల్లాడు జయంతి వెంకట్ కొడుకులుగానే పెరిగాడు. తండ్రి తల్లిని చంపేసి ఇంకో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయిన కొడుకుగానే వాడు ప్రపంచం దృష్టిలో చలామణి అయ్యాడు. ఆ తర్వాత వాడిని డాక్టర్ చదివించారు. వాడితో పాటు డాక్టర్ చదివిన ఒక అమ్మాయిని వాడు ప్రేమించానని చెప్తే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లాడు ఫారిన్ వెళ్ళిపోయాడు. అప్పుడు వాసవి సత్యనారాయణ తిరిగి జానకి దగ్గరికి వచ్చారు. అప్పటికి పద్మాకర్రావు కాలం చేసేశాడు. అప్పుడు నీలవేణి తిరిగి కొడుకు కోడల దగ్గరికి చేరుకుంది. జానకి శ్రీరామ్కి పుట్టిన పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కాకపోవడంతో వాళ్ళు ఇంకా చదువుల్లోనే ఉన్నారు. నా భర్త నాకే సొంతం అన్న మొండి పట్టుదలతో ఎలాగైతే తన భర్తని తన సొంతమే చేసుకుంది. ఒక్కొక్కసారి మన కళ్ళే మన్ని మోసం చేస్తూ ఉంటాయి, మన చెవులే మన్ని మోసం చేస్తూ ఉంటాయి. తప్పు జరిగిందనేది ఎంత నిజమో ఆ తప్పులో అవతల వాళ్ళు నిజంగా కావాలనే వాళ్ళ తప్పు చేశారా లేదా, అందులో వాళ్ళ తప్పులు ఎంతున్నాయి అనేది కూడా మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనతో వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి కాబట్టి, మన మనసుతో వాళ్ళకి బంధం ఏర్పడి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలకే చాలామంది విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలా పెద్ద పెద్ద సమస్యలను కూడా కొంతమంది ఆడపిల్లలు అవలేలగా దాటేసుకుని జీవితాన్ని బంగారుమయం చేసుకుంటారు. జానకి లాంటి తెలివైన అమ్మాయిలందరికీ మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆర్మి శ్రీనివాస్ గారు.